హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. హలో సార్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టోరీ మాత్రం చాలా బాగుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వెళ్ళిపోతే, సముద్రం సముద్రం అంటేనే నచ్చని వాళ్ళు చాలా తక్కువ మంది. నచ్చిన వాళ్ళలో కొంతమంది సముద్రం నుంచి వచ్చే అలలతో ఆడుకోవటం కోసం వస్తే, మరికొంతమంది సముద్రంలో నుంచి వచ్చే ఆ అలలను చూడటానికి వస్తారు. అలా అందరూ ఆడుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, ఒక అమ్మాయి మాత్రం అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఉంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పాట రావడంతో ఆ పాట వింటూ ఆలోచనలోనే పడిపోయింది. ఆ పాట విన్న ప్రతిసారి నాకు అతనే గుర్తొస్తున్నాడు, అతనితోనే నా పరిచయం గుర్తొస్తుంది, అతను నాకు ఇచ్చిన ధైర్యమే గుర్తొస్తుంది. కానీ అతనికి నేను గుర్తులేను. అయినా కూడా పర్వాలేదు, ఇప్పుడు అతను వస్తాడు కదా, అతనితోనే మా పరిచయం గురించి గుర్తు చేస్తాను. ఇప్పుడు అతను వస్తే నేనేం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? అతని గురించి నాకు పూర్తిగా తెలిసిన ఎన్ని రోజుల్లో ఏ రోజు కూడా అతనితో మాట్లాడాలని నేను అతన్ని ప్రేమిస్తున్నా అంటే నమ్ముతాడా? అతనికి నా ప్రేమ విషయం చెప్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడా? లేక నేను నిన్ను ప్రేమించడం లేదు అంటాడా? నో, ఆ మాట వినలేను. లేదు, ఎలా అయినా సరే ఈరోజు అతనితో మాట్లాడ తీరాలి అని నిర్ణయించుకుంటుంది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆమె వాళ్ళని చూస్తూ ఉంది. ఆ పిల్లల్లో ఒక పాప సుమారు ఒక 6 ఏళ్ళు ఉంటాయేమో, ఇసుకతో ఇల్లు కడతా ఉంది. కానీ మిగతా పిల్లలు అందరూ ఆ ఇసుకతో నిర్మిస్తున్న ఇంటిని పాడు చేస్తున్నారు. దాంతో ఆ పాప ఏడుస్తుంది. అది చూసిన ఆమెకి జాలి వేసింది. ఆ పాప ఎంత చక్కగా తన పని తను చేసుకుంటూ తన ఆట తనను సరదాగా ఆడుకుంటుంటే, మిగతా పిల్లలు ఆ పాప ఆటని పాడు చేస్తుంటే కోపం వచ్చి మిగతా పిల్లల్ని కసురుతామని వెళ్ళాలి అనుకుంటుంది. ఈలోపు ఏడుస్తున్న పాప దగ్గరకు ఒక బాబు వచ్చాడు. చూడటానికి చిన్నవాడే, ఒక 10 ఏళ్ళు ఉంటాయేమో. ఆమె దగ్గరకు వచ్చి ఆమె కన్నీళ్లు తుడిచి, ఏడవకు అని చెప్పి, నువ్వు ఇసుకతో ఇల్లు కట్టుకుంటున్నావు కదా, సో నువ్వు కట్టు, నువ్వు కట్టాలనుకునే ఇంటిని నేను కాపాడుతాను అని చెప్తాడు. అలా అబ్బాయి ఆ పాప దగ్గర నిలబడి అటువైపు ఎవరూ రాకుండా చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ పాప తను కట్టాలనుకున్న ఇసుక ఇంటిని కట్టి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ బాబుకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత ఆ బాబు, నీకు నేను తోడుగా ఉన్నాను కదా, పద ఇద్దరం కలిసి ఆడుకుందాం అంటాడు. అలా ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఆ బాబుకి ఆ పాపకి ఇచ్చిన సపోర్ట్ చాలా బాగుంది అనుకొని వాళ్ళే చూస్తూ చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంతలో, ఏంటమ్మాయి వాళ్ళని చూసి నవ్వుతున్నావు అన్న మాటకి వెనక్కి తిరిగి అతన్ని చూస్తుంది. అతను చూడగానే ఎంతో అందంగా స్మైల్ ఇస్తుంది. అతను, ఏంటమ్మాయి ఎందుకు వాళ్ళని చూసి నవ్వుతున్నావు అని అడుగుతుంటే అలా నా వైపు చూసి నవ్వుతున్నావు ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఆ చూపుకి ఆమె తడబడి ఏం లేదు అని తలూపి నేల చూపులు చూస్తుంది. చెట్టంత మనిషిని నీ ముందు నుంచి మాట్లాడుతుంటే నువ్వు ఇలా నేల వైపు చూడటం బాలేదు అనగానే ఆమె తలెత్తి అతని వైపు చూస్తుంది. ఇప్పుడు చెప్పు, నాతో నీకేంటి పని? అది అది చూడు, నాకు తెలిసి నువ్వు కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి నువ్వు నాతో కానీ నేను నీతో కానీ ఎప్పుడూ మాట్లాడిందే లేదు. కనీసం మనకి పరిచయం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు నన్ను కలవాలన్నావంటే ఏదో ఉంది. నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అని రియాక్ట్ అయినా సరే చెప్పాలి అని మనసు అనుకుంటుంది అని తను మనసులో అనుకుంటుంది. ఏంటి, ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావా? చూడు, నీకు ఏదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమైంది. చూడు, నీ ప్రాబ్లం ఎలాంటిదైనా నాకు చెప్పు, నేను తప్పకుండా హెల్ప్ చేస్తా. నేను వెళ్ళేలోగా నీకు ప్రాబ్లం సాల్వ్ చేసే వెళ్తా. అది అది ఏంటంటే, ఓ అర్థమైంది, నిన్ను ఎవడు టీచ్ చేస్తున్నాడు చెప్పు, వెళ్ళి వడతాట తీస్తా. టీచింగా? అదేంటి? అదేం లేదండి. మరి? హో, ఫైనాన్స్ ప్రాబ్లమా? కాదు అని తల అడ్డంగా ఊపింది. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అది అది చూడు, తప్పు చేసిన వాళ్ళే ఇలా సాగదీస్తూ ఉంటారు. గట్టిగా నేనేం తప్పు చేయలేదు అని అంద అమ్మాయి.
అవునా? మరైతే ఏం చేసావో చెప్పు? అతను కళ్ళల్లోకి చూస్తూ ప్రేమించాను. ఏంటి? ప్రేమించావా? నేను ఇలాంటి ప్రేమ టాపిక్ గురించి మాట్లాడను నీకు తెలీదా? ఏ? ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఆ మాట అంటేనే నాకు ఇష్టం లేదు. అసలు ఈ 2 అక్షరాలు ప్రేమ అంటేనే అందరూ ఎందుకలా ఇష్టపడతారో నాకు అర్థం కావట్లేదు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం అండి. ఏంటి గొప్ప? ఏంటా గొప్ప? ప్రేమించుకున్నాం అని అనుకొని ఒకరినొకరు చట్టాబట్టాలేసుకొని తిరిగి తర్వాత నీకంటే గొప్ప సంబంధం వచ్చింది అని అప్పటిదాకా ప్రేమించిన వాళ్ళని వదిలేసి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుంటారే అదా? హ? అదా ప్రేమ? అందరూ అలా ఉండరు కదండీ! అందరూ అలాగే ఉంటారు. నేను అనటలేదు. కానీ నా దృష్టిలో ప్రేమకి విలువ లేదు. సరిగ్గా నా గురించి ఎందుకులే గానీ నీ ప్రేమకి ప్రాబ్లమ్ అన్నావు కదా! సరే చెప్పు. ఏంటి నీ సమస్య? అది నాకు అతనంటే చాలా ఇష్టం. కాదు పిచ్చి. కానీ అతనికి నా మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియటం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నేను వెళ్ళి వాడి గెడ్డం పట్టుకొని అడగమంటావా? నీ మీద వాడి ఫీలింగ్ ఏంటో చెప్పమని? అబ్బే! నీ గెడ్డం పట్టుకొని నువ్వే అడగటం బాగోదు. ఏంటి? ఏమంటున్నావు? ఏం లేదు, ఏం లేదు. సర్లే ఇంతకీ నువ్వు ప్రేమించిన వాడెవరో చెప్పు. వెళ్ళి వాడిని నీ ముందుకు తీసుకుని వస్తా. అప్పుడు నువ్వే అడుగు. ఏమని అడగను? ఏం అడగాలో కూడా నేనే చెప్పాలా? చా! హెల్ప్ చేస్తానా కదా, తప్పుతుందా? సర్లే నువ్వు ప్రేమించిన వాడు వచ్చాక అతన్ని డైరెక్ట్గా అడుగు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటూ ఉండగా, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? హే, నేను చెప్పింది నువ్వు ప్రేమించిన అబ్బాయికి చెప్పమని. అంతే, నాకు కాదు. అవునా? అయితే సరే ఇప్పుడు అడుగుతా అని అతని కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటుంది. గుడ్, ఇలాగ చెప్పు. ఆల్రెడీ చెప్పేశాను, రిప్లై ఇంకా రాలేదు. అంటే ఏంటి నువ్వు అనేది? నువ్వు నన్ను ఎస్, ఐ లవ్ యూ మోని. ముందు షాక్ అయ్యి తర్వాత సీరియస్గా ఆద్య, సారీ ఆరాధ్య అంటాడు. ఆరాధ్య నవ్వుతూ మోనిని చూస్తుంది. ఆరాధ్య, నిన్నే ఎందుకలా నవ్వుతున్నావు? ఆరాధ్య ఏం మాట్లాడకుండా అలానే చిన్న స్మైల్ ఇస్తూ కనురెప్ప వేయకుండా మోనీనే చూస్తూ ఉండటంతో మోనీకి ఏదోలా అనిపించి, రాధా ప్లీజ్ ఎందుకలా చూస్తావు అని ఆరాధ్యాన్ని చూడకుండా ఎటో చూస్తూ మాట్లాడతాడు. ఎంతో ఆనందపడుతూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మోని అంటుంది. రాధా ప్లీజ్ ఎందుకు మాట మాటికి ప్రేమ ప్రేమ అంటావు? నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు. నాకు మీ మీద నమ్మకం ఉంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నేనేమి మాట్లాడకూడంది మాట్లాడట్లేదే, నువ్వు మాట్లాడకూడందే మాట్లాడుతున్నావు. నేనా? అవును. అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను లవ్ చేస్తున్నావు రాదా? నేను మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని ప్రేమించలేదు. నేను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాతే మీ గురించి తెలుసుకున్నా. సీరియస్గా అంటే నా గురించి మొత్తం తెలుసుకున్నావా? తెలుసుకొని కూడా నన్ను వదలాలనిపించట్లేదా? మీ గురించి తెలియకముందే మిమ్మల్ని వదులుకోకూడదు అనుకున్నా. అలాంటిది మీ గురించి మొత్తం తెలుసుకున్నాక ఎలా వదులుకుంటాననుకుంటున్నారు? మెంటలా నీకు? నా గురించి పూర్తిగా తెలుసుకుని కూడా నన్ను ప్రేమిస్తున్నావా? అవును. అంటే నన్ను పెళ్ళి కూడా చేసుకుంటావా? నేను మీ భార్యనని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను తెలుసా మీకు? అలాంటిది పెళ్లి చేసుకోకుండా ఉంటానా? మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. అసహనంగా ఆరాధ్యాన్ని చూస్తూ, రాధా ప్లీజ్. ఆశ్చర్యంగా మీరు నన్ను ప్లీజ్ అనటం చాలా వింతగా ఉందండి. నాకు నచ్చింది ఎలాగైనా సాధించుకోవటం, నాకు నచ్చిన పని ఎవరైనా చెప్పే వాళ్ళకి నా స్టైల్లో కోటింగ్ ఇవ్వడం నాకు అలవాటు. కానీ నేను ఎందుకు ఇలా అడుగుతున్నానో ఐ డోంట్ నో అని తల పట్టుకుంటాడు. ఎందుకు నేను చెప్పనా? మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి. స్టాప్ ఇట్ రాధా, జస్ట్ స్టాప్ ఇట్. చూడు, నువ్వు అమ్మాయివని కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. లేకపోతే మన కాలేజీలో లావణ్యను ఇష్టపడ్డాను అని చెప్పినందుకు దాని బైక్ నామరూపాలు లేకుండా చేసి దాన్ని భయపెట్టినట్టు నన్ను కూడా భయపెడతారా? చెప్పండి, నన్ను కూడా భయపెడతారా? లేకపోతే ఏంటి, నన్ను కొడతారా? రాధా ప్లీజ్
ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కొట్టడం ఏంటి అని కొద్దిసేపు మౌనంగా ఉండి, నాకు కోపం తెప్పించుకు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి? ఆ? కోపం వస్తుందా? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలా? నేను వెళ్ళను. అయినా మీకు నా మీద కోపం వస్తుంది అనిపిస్తుందేమో, కానీ నాకు మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. నీకు ప్రేమ పిచ్చి పట్టిందా? ఎందుకు నేను చెప్పింది అర్థం చేసుకోవు? నేను కాదు, మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. రాధా 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 అని తల పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. అలా తిరుగుతూ ఆరాధ్యాన్ని చూస్తాడు. తను నవ్వుతూ మోనీనే చూస్తూ ఉంటుంది. ఏంటి, నేను ఇలా పిచ్చి వల్ల అటు ఇటు తిరుగుతుంటే నీకు నవ్వు వస్తుందా? కాదు మోని, నా మీద నీ ప్రేమ చూసి మురిసిపోతున్నా. ఏంటి? ఇందాకటి నుండి చూస్తున్నాను, కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుందా? కనిపిస్తుంది అంటున్నావు. నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా కనిపిస్తుంది నీకు చెప్పు. చెప్తే ఏం చేస్తారు? అంటే మీకు నా మీద ప్రేమ ఉందని నిరూపిస్తే ఏం చేస్తారో అని అడుగుతున్నా. మోని ఆలోచనలో పడతారు. చెప్పండి, అలా నిరూపిస్తే నన్ను పెళ్లి చేసుకుంటారా? సరే చూద్దాం, ముందు నిరూపించు అని చెప్పి 2 చేతులు ఫోల్డ్ చేసుకొని నుంచుంటాడు. సరే అయితే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అడుగు. మీరు ఇంతవరకు ఏ అమ్మాయితోనైనా ఇలా ఇంతసేపు మాట్లాడారా? బాగా ఆలోచించి, లేదు. సరే, నా పేరేంటి? ఏంటి? నేను అడిగింది మీరు విన్నది నిజమే. నా పేరేంటి? రాధ. కాదు, ఆరాధ్య. మీ మనసులో నా పేరుని రాధగానే ముద్రించుకున్నారు మోని. అందుకే నాకు కూడా నా పేరు ఆరాధ్య అయినా మీరు ప్రేమగా పిలిచే రాధ అనే పేరే నాకు ఇష్టం. నాకు అర్థం కావట్లేదు, నేను నిన్ను రాధ అని ఎందుకు పిలుస్తున్నా? ఎందుకంటే అది మీరు నాకు పెట్టిన పేరు కాబట్టి. ఏంటి, జోక్ చేస్తున్నావా? నేను నీకు పేరు పెట్టవేంటి? నేను జోక్ చేయట్లేదు, నిజంగానే ఆ పేరు మీరు నాకు పెట్టారు. రాధా ప్లీజ్, నాకు కోపం తెప్పించుకో. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అచ్చా సరే, ఇది చెప్పండి, మీకు ఎవరైనా కోపం తెప్పిస్తే వాళ్ళని కొట్టో లేక వాళ్ళ వస్తువులు నాశనం చేసో మీకోసం చూపిస్తారు, అవునా? అలాంటిది ఇందాకటి నుంచి మీకు నా మీద కోపం వస్తున్నా, ఎందుకు నన్ను ఏం అనటం లేదు? కోపంగా అంటే ఇప్పుడు నీ వస్తువులు నాశనం చేయటం లేదని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? సరే, నీ ఆలోచన తప్పు అని నిరూపిస్తాను. నీ ఫోన్ ఇవ్వు. ఆరాధ్య తన ఫోన్ తీసి యోనికి ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫోన్ పగలగొడితే నీ మీద నాకు ప్రేమ లేనట్టే కదా? నో మోని, ప్లీజ్ ఆ ఫోన్ని ఏం చేయొద్దు. ఆ ఫోన్ అంటే నాకు ప్రాణం. గట్టిగా నవ్వుతూ, ఏంటి, ఈ ఫోన్ అంటే నీకు ప్రాణమా? అంతా నీ ప్రాణం అవ్వటానికి ఈ ఫోన్కున్న స్పెషాలిటీ ఏంటో అంటూ ఫోన్ చూస్తాడు. మోని వెళ్ళు ఫోన్ని టచ్ చేయగానే ఫోన్లో వాల్పేపర్లో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్న ఫోటో మోనిది. ఆ ఫోన్లో ఉన్న ఫోటో నా ప్రాణం మోని. రోజు ఉదయం మిమ్మల్ని చూడనిదే నేను ఏ పని చేయను. మీరు నా పక్కన లేకపోయినా సరే మీ ఫోటో చూస్తే చాలు, మీరు నా పక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకే మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ ఫోటో చూస్తూ మాట్లాడతా. ఎందుకు? ఎందుకు? నాతోనే మాట్లాడుకోవాలనుకోవటం ఎందుకు అంటున్నా. ఎందుకంటే నేను మిమ్మల్ని నాకంటే ఎక్కువగా ప్రేమించాను మోని. నా లైఫ్లో బాధను సంతోషాన్ని నా అమ్మా నాన్నలతో షేర్ చేసుకునేదాన్ని. కానీ ఏ రోజైతే మిమ్మల్ని కలిశానో అప్పటి నుంచి నా ప్రపంచమే మీరైపోయారు. అలాంటప్పుడు నా సంతోషం బాధ మీతో తప్ప ఇంకెవరితోనూ షేర్ చేసుకోను. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు డౌటు, ఈ ఫోటో ఎక్కడిది? తన ఫోన్లో ఉన్న మోని ఫోటో చూస్తూ, ఇది మీ రియల్ స్మైల్ మోని. ఇంకో విషయం, ఈ ఫోన్ కూడా మీరిచ్చిందే. కోపంగా ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు? నిన్ను కలిసింది నీతో మాట్లాడింది ఈ రోజు అయితే నేను నీకు ఈ ఫోన్ గిఫ్ట్గా ఇవ్వటం ఏంటి? కళలు కంటున్నావా? ఆపుతావా? ఇది కళ కాదు మోని. ఏనాడు నా కళలో కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకోని కళలా నాకు పరిచయం అయ్యావు. ఆ రాత్రి నువ్వు నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం. అందుకే ఆ అదృష్టం చేజార్చుకోకూడదు. చేజార్చుకోకూడదు. నేను చదువుతున్న కాలేజీ టీసీ తీసుకొని మీ కాలేజీలో జాయిన్ అయ్యానా? ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలి మోని? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, యూ ఫర్ ద ఎవర్ అండ్ ఎవర్.
కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళుతుంది. ఇంక చాలు రాధా, ఇక నేను ఏం వినాలనుకోవటం లేదు, నేను వెళ్తున్నా అని వెనుక తిరుగుతూ ఉండగా, అయితే పంతులు గారితో ముహూర్తం పెట్టించి మీ కబురు పంపిస్తాను. గట్టిగా రాధా అని పిలిచి తన చెయ్యి పట్టుకొని దగ్గరికి లాగి, అసలేంటి నీ పొగరు? నేను వెళ్తా అని చెప్తుంటే ముహూర్తం పెట్టిస్తా అంటావేంటి? మీరు వెళ్తున్నారు కానీ నేనంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా. అంటే ఇష్టం లేదని చెప్తే వెళ్ళిపోతావా? మీకు నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే మళ్ళీ మీకు కనపడను కూడా. కానీ మీరు ఇప్పుడు నేనంటే ఇష్టం లేదని చెప్పినా నేను నమ్మను. ఎందుకో తెలుసా? మీరు దూరంగా ఉన్నప్పుడు మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడుతున్నా అది నిజమేనా అని సందేహం వచ్చేది. కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా మీ కళ్ళల్లోకి చూస్తుంటే తెలుస్తుంది మీకు కూడా నేనంటే చాలా ఇష్టమని. ఆరాధ్యకు దూరంగా జరిగి సముద్రాన్ని చూస్తూ మనకి ఇష్టమైనవనేవి మనకు దక్కువ రాదా అని గుర్తుపెట్టుకో. నేను మనస్ఫూర్తిగా కావాలని అనుకున్నది మీ భారీగా మీతో ఉండాలని. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవటం లేదు రాధా? నేను చెడ్డవాడిని, నేను కరెక్ట్ కాదు. మోని, ప్రతి మనిషిలోని మంచి చెడు అనే 2 లక్షణాలు ఉంటాయి. మనలో మంచిని చూసి వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసి వారు శత్రువులు అవుతారు. కానీ రెండింటినీ సమానంగా చూసి నీతోనే ఉండాలి అనుకున్న వాళ్ళే నిన్ను ప్రేమించే వాళ్ళు అవుతారు. నీలో ఉన్న మంచి చెడు అన్నిటినీ ఇష్టపడతాను మోని. విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మంచి నాలో మంచి లక్షణాలు ఏం లేవు రాదా? నేను ఏం మంచివాడిని కాదు. నాకు తెలిసినంత వరకు నా మోని చాలా మంచివాడు. మంచివాడు. ఇంకోసారి నన్ను మంచివాడు అన్నానంటే రాధా, వై కాంట్ యూ అండర్స్టాండ్? నేను మంచివాడిని కాదు, నేను ఒక రౌడీని, నాకు తెలుసు అనగానే మోని షాక్ అవుతాడు. నాకు తెలుసు అంటున్నా అంటే తెలిసే నన్ను ప్రేమించావా? తెలిసే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావా? అవును అంటూ చేతులు ఫోల్డ్ చేసుకుంటుంది. నీకు పిచ్చా? మిమ్మల్ని ప్రేమించడం మీరు పిచ్చిగా భావిస్తే అవును, నాకు పిచ్చే. రాధా ప్లీజ్, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు? నన్ను పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే గుర్తింపు ఏంటో తెలుసా? రౌడీ భార్య అని. రౌడీనైనా నన్ను పెళ్లి చేసుకుని ఒక రౌడీ భార్యగా బతకగలవా? బతుకుతాను. మొండిగా బిహేవ్ చేశావంటే ఒక్కటిస్తాను. నీ ఇష్టమోని, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకు సంతోషమే. ఆఖరికి నువ్వు నన్ను చంపినా నాకు హ్యాపీనే. ఏంటి వాగుతున్నావు అని ఆరాచ గొంతు పట్టుకొని, నేను నిన్ను ఎందుకు చంపుతానే? ఎందుకు చంపకూడదు? నువ్వు రౌడీవే కదా. నేను రౌడీనైనా సరే నిన్ను మాత్రం నేను ఏం చేయలేను అంటూ ఆరాచ కళ్ళల్లోకి చూస్తాడు. అలా కొద్దిసేపు ఇద్దరు కళ్ళు ఎన్నో ఊసులు చెప్పుకున్నాక మోని ఈ లోకంలోనికి వచ్చి తను ఆరాచకి అంత దగ్గరగా ఉండటం గమనించి తనకు దూరం జరిగి సారీ చెప్తాడు. సారీ ఎందుకు మోని? నీకు ఒకటి చెప్పనా? ప్రేమకు మాటలతో భాషలతో పని లేదంట. నిజానికి మనం ప్రేమించే వ్యక్తిని చూసే చూపు చాలంట. ఈ చూపే ఎన్నో మాటల్ని మనసుకి అర్థమయ్యే భాషల్లో చేరవేస్తుందంట. ఇప్పుడు నీ చూపులో నా పైన ఉన్న ప్రేమ కనబడుతుంది. ఎందుకే ప్రేమ అంటూ నన్ను విసిగిస్తున్నావు? నీకు చెప్పాను కదా నేను రౌడీని అని. మీ రౌడీ అనే విషయం మిమ్మల్ని చూసిన 2వ రోజే నేను తెలుసుకున్నా మోని. అప్పుడే నాకు తెలిసింది మీలో కోపం అనే లక్షణం కూడా ఉంది అని. నాలో కోపం తప్ప ఇంకేం లేవు. అనవసరంగా నాలో లేని లక్షణాలు ఉన్నాయని సృష్టించడానికి ట్రై చేయకు. నేను సృష్టించవలసిన అవసరం నాకు లేదు మోని, అవి నీలో ఉన్నాయి. అవి చూసి నేను నిన్ను ఇంతలా ప్రేమించడం మొదలుపెట్టాను. అవునా? సరే అయితే ఆ లక్షణాలు ఏంటో నాకు చెప్పు, నేను తెలుసుకుంటాను. నీలో ఏం చూసి నేను ప్రేమించానో తెలుసుకోవాలనుకుంటున్నావా మోని? సరే చెప్తా విను. చిరునవ్వు వెనుక దుఃఖం చూసి, నీ మౌనం వెనుక ఉన్న కారణాలు చూసి, అలాగే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను చూసి నిన్ను ప్రేమించాను మోని. కొద్దిసేపు మౌనం తర్వాత, నేను నీకు కరెక్ట్ కాదు రాదా? నీకోసం ఒక మంచి వ్యక్తి వస్తాడు, అతన్ని చేసుకొని నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నా నా కోసం వాడు వస్తాడా, వాడిని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండాలా అంటే ఎవరినో చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాడని గ్యారంటీ ఉందా? ఇలాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తే ఎవరి లైఫ్ అన్నా హ్యాపీగానే ఉంటుంది రాదా? ఆ హ్యాపీ లైఫ్ నీకు కావాలని లేదా మోని? కొద్దిసేపు సైలెంట్గా ఉండి
లేదు అంటాడు. ఎక్కువసేపు ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలే ఉంటాయి మోని. ఇప్పుడు నీ కళ్ళల్లో, నీ మాటల్లో అదే తెలుస్తుంది. రాధా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను నీకు కరెక్ట్ కాదు, నేను రౌడీని. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ లోకల్లో కూడా నిన్ను రౌడీ భార్యగానే అని పిలుస్తారు అని, అది నాకు ఇష్టం లేదు. ఏంటి మాట్లాడితే రౌడీ రౌడీ అంటున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వేం రౌడీవి కాదు, మీ నాన్నే రౌడీ అంతే. మా నాన్న రౌడీ అయితే నేను కూడా రౌడీనే. ఒకవేళ రేపు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక రౌడీకి కోడలివి, ఇంకో రౌడీకి భార్యవి అవుతావు. అవసరమానికి ఇదంతా? నీకు భార్యని అనిపించుకుంటాను కదా మోని, అది చాలు నాకు. ఏంటి ఏంటి చాలు నీకు? మా నాన్న రౌడీ, నేను రౌడీని. రేపు నా పిల్లలు రౌడీ పిల్లలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మోని, నిన్ను ఒకటి అడగనా? ఇప్పుడు నువ్వు ఆలోచించినట్టే అత్తయ్య కూడా ఆలోచించి ఉంటే ఆమె మీ నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని నీకు తల్లయ్యేవారు కాదు. అవునా? ఇవన్నీ నీకెలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? నా గురించి ఎవరికీ తెలియనివి అన్నీ నీకెలా తెలుసు? ఎలా అంటే ఇవన్నీ నువ్వే చెప్పావు కనుక. నేను చెప్పానా? నో ఛాన్స్. నా వెనకే ఉండి నా స్నేహితులకే తెలియదు నా గురించి, నేను చెప్పాలి అనుకోలేదు కూడా. అది కూడా నాకు తెలుసు. ఎలా? మనం కలిసిన మొదటి రోజే నువ్వు నీ గురించి పూర్తిగా నాకు చెప్పావు మోని. నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. నాకు అది చెప్పు. నేను రౌడీ అని ఎప్పుడు తెలుసుకున్నావో? ఇందులో కన్ఫ్యూజ్డ్ ఏం లేదు మోని. మనం కలిసిన తర్వాత మీ గురించి చెప్పినప్పుడే నాకు మీరు నచ్చేశారు. కానీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో అన్న అనుమానం వచ్చి మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్లో జాయిన్ అవుతున్న మొదటి రోజు మిమ్మల్ని చూడాలని యాంగ్జైట్మెంట్తో కాలేజీకి వచ్చిన నాకు ఎవరినో కొడుతూ మీరు కనిపించారు. కొడుతూ కనిపించేసరికి నేను రౌడీ అని ఫిక్స్ అయ్యా. లేదు మోని, అక్కడ అందరూ కూడా మీరు రౌడీ కాబట్టే వాళ్ళని కొట్టారో అని చెప్పినా నేను నమ్మలేదు. అంతమంది నమ్మినప్పుడు నువ్వు కూడా నమ్మాలి కదా. వాళ్ళు నా మోనిని అర్థం చేసుకోలేదు, అందుకే నమ్మేశారు. కానీ నా మోని గురించి నాకు బాగా తెలుసు. తను తప్పు చేయడు. వేరే వాళ్ళ తప్పు చేస్తే ఊరుకోడు. వాళ్ళు కొందరు అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు అనే కదా మీరు వాళ్ళని కొట్టారు. ఆ విషయం ఎవరికి తెలియక మీరు వాళ్ళని కావాలనే కొట్టారని అందరూ అనుకుంటున్నారు, అంతేనా? ఇవన్నీ నీకెలా తెలుసు? అయినా నా గురించి పూర్తిగా తెలియకుండా ఒక నిర్ధారణకు రాకురాదా? నా గురించి అందరికీ తెలుసు మోని. నువ్వు నిన్నుగా ఇష్టపడ్డాను అంటే అర్థం మీ కోపం, బాధ, సంతోషం, దుఃఖం, నీ ప్రేమ అన్నిటిని చూశాను. నాకు తెలిసి నువ్వుగా నీ ప్రతి ఎమోషన్ని చూపించింది నాకు మాత్రమే. ఎవరి దగ్గరైతే మన ఎమోషన్స్ అన్నీ పంచుకుంటామో వాళ్ళే మనకు బాగా కావాల్సిన వాళ్ళు అవుతారు అని అర్థం. ఇది ప్రేమ కాదు రాదా, ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చువేషన్ అంటావు, అంతేనా? ఒకటి చెప్పనా? క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు, క్షణంలో వచ్చే చావు నిజమైనప్పుడు, క్షణంలోనే నీ మీద పుట్టిన ప్రేమ ఎందుకు నిజం కాదు మోని? సైలెంట్గా ఉంటాడు. నేను ఒకటి అడుగుతా, చెప్తావా? నిన్ను మోని అని ఎవరు పిలిచినా ట్రై చేసినా ఒప్పుకొని నువ్వు నేను ఇన్నిసార్లు మోని మోని అంటున్నా నన్ను అలా పిలవద్దని ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? సైలెంట్గా చూస్తూ ఉంటాడు. నేను చెప్పనా, నిన్ను మోని అని ప్రేమగా మీ అమ్మగారు మాత్రమే పిలిచేవారు. ఎప్పుడైతే ఆవిడ దూరం అయ్యారో మళ్ళీ నీకు అంత ప్రేమ ఎక్కడ దొరకలేదు. అందుకే ఎవరితోనూ క్లోజ్గా ఉండవు. ఇప్పుడు నా పిలుపులో కూడా నీకు ఆ ప్రేమే తెలుస్తుంది కాబట్టి నన్ను మోని అని పిలవద్దు అని చెప్పలేకపోతున్నావు, అంతేనా? మళ్ళీ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు తెలుసు మోని, కానీ ఎందుకు దాన్ని దాస్తున్నావో తెలుసుకోలేకపోతున్నా. నా గురించి మొత్తం తెలుసు అన్నావు కదా, మరి ఇది తెలీదా? తెలుస్తుంది మోని, అందుకే అది ఎక్కడ నిజమవుతుందో అని భయపడుతున్నా. భయమా? అసలు ఏం తెలుస్తుంది నీకు చెప్పు? నువ్వు నాకు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నావని తెలుస్తుంది, కానీ అది అబద్ధం అవ్వాలని నేను కోరుకుంటున్నా. చెప్పు మోని, అది అబద్ధం కదా? కాదు రాదా, నిజం. నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం తర్వాత అలల్ని చూసి నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకుంటే నేను ఆపను మోని, కానీ ఒకటి నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు, కొన్ని నిమిషాలు ఉండగలనేమో.
కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా నేను బతికి ఉండను మోని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ టు రాధ అని మనసులో అనుకుంటూ రాధ కళ్ళలోకి చూస్తాడు. ఆరాధ్య కూడా మోని కళ్ళలో చూస్తూ అతని మనసులో భావాలు అర్థమైనట్టు చిన్నగా మోనీని చూసి నవ్వుతుంది. ఎందుకు ఆ నవ్వు? మనసులో భావాలు పైకి తెలియచేయలేకపోయినా అవి తెలియచేయవలసిన వాళ్ళకి మన కళ్ళల్లో తెలిసిపోతాయి. అంటే నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ పైకి తెలపలేకపోతున్నా నిన్ను చూస్తుంటే నవ్వు వచ్చింది మోని. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసులో మాటలు నేను పైకి చెప్పలేనా? ఇప్పుడు అదేగా జరుగుతుంది. కోపంగా అంటూ వేలు చూపిస్తాడు. మోని, ఒకటి చెప్పనా? మనం ఎప్పుడైతే నిజాన్ని దాస్తామో అప్పుడు మనం ఎదుటి వాళ్ళతో వాదించటం లేక కోపంగా మాట్లాడటమో చేస్తూ ఉంటాం తెలుసా? అంటే ఇప్పుడేంటి, నా మనసులో అనుకున్న మాటలు నీతో చెప్పలేక కావాలని వాదిస్తూ నీపై కోపం చూపిస్తున్నా అంటావు, అంతేనా? అవును. ఏంటవును? మీరు అన్నదే అవును అంటున్నా. నిన్ను అంటూ చిన్నగా నవ్వుకుంటాడు. ఇప్పుడు తమరు ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకోవచ్చా? నేనొకటి అడుగుతాను, చెప్తావా రాధా? ఈ ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా నువ్వు నన్ను ఎందుకు లవ్ చేశావు? ఏంటి, ఏం మాయ చేసేవాలో నాగ చైతన్య డైలాగు మార్చి నా మీద ఉపయోగిస్తున్నారా? అలాగే అనుకో, కానీ నాకు సమాధానం కావాలి. సరే, మీ ప్రశ్నకి నా సమాధానం కావాలి కదా. సరే చెప్తా. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నా నేను మిమ్మల్ని ప్రేమించడానికి గల కారణం ఎవరో కాదు మోని, మీరే. అవును, మీరే కారణం. ఎందుకు చెప్పనా? నా చిరునవ్వుకి కారణం నువ్వు, నా మనసు తాకింది నువ్వు, నా ఊహకి ప్రతిరూపం నువ్వు, నాలో సగభాగం నువ్వు, నా ఊపిరి నువ్వు. ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి తెలియటం లేదు మోని. నీకన్నా ఈ లోకంలో గొప్పవాళ్ళు మనసున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ నా చిన్న ప్రపంచంలో నువ్వు రాజువు మోని. ఈ రాజువే మోని నువ్వు. రాధా, నేను నీకు ఏం చేశానని నన్ను నీ ప్రపంచానికి రాజుని చేస్తున్నావు? మోని, ఒకటి చెప్పనా? ఆడపిల్ల ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది, అలాగే నా ప్రపంచం కూడా చాలా చిన్నది మోని. నేను అమ్మా నాన్న అంతే. అలాంటి నా ప్రపంచంలో ఒక అజ్ఞాత వ్యక్తిగా నాకు పరిచయం అయ్యావు. ఆపదలో ఉన్న నన్ను కాపాడావు. నాన్నలా నాకు ధైర్యం చెప్పావు. అమ్మలా నన్ను ఓదార్చావు. గురువుల కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పావు. ఒక స్నేహితుల్లా నా కష్టాన్ని పంచుకున్నావు. ఇలాంటి గొప్పవాడివి ఏ ఆడపిల్ల మాత్రం కోరుకోకుండా ఉండగలదు మోని. నేను ఒక సగటు మధ్యతరగతి ఆడపిల్లని. నీలో కొన్ని ఎమోషన్ చూసి నువ్వు కావాలని కోరుకుని మరీ నీ దగ్గరికి వచ్చాను. తల పట్టుకొని నువ్వు ఇంతలా చెప్తుంటే మన మధ్య ఏదో బలమైన సంఘటన జరిగింది అనిపిస్తుంది, కానీ నాకు గుర్తుకు రావటం లేదు. ప్రయత్నించుమోని. నీ మనసులో ఉన్న నన్ను మొదటిసారి ఎక్కడ చూసావో ఆలోచించు, అప్పుడే నీకు తెలుస్తుంది. తల పట్టుకొని అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఏదో గుర్తు వచ్చిన వాడే, అంటే ఆ రోజు ఆ అమ్మాయి నేనే మోని. అంటే నీకు సహాయం చేశానని కృతజ్ఞత నన్ను ప్రేమిస్తున్నావా? కృతజ్ఞత బాగుంటే ప్రేమించరు మోని, అభిమానిస్తారు. సైలెంట్గా ఉంటాడు. చెప్పు మోని, నా కళ్ళలో నీకు ప్రేమ కనిపిస్తుందా, కృతజ్ఞత భావం కనిపిస్తుందా? మోని ఆరాధ్య కళ్ళలోకి చూసి తను తలదించుకుంటాడు. నువ్వు చెప్పలేవు మోని, ఎందుకంటే నీకు నా కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది, అంతేనా? మోని ఏం మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకుంటాడు. సరే, ఇప్పుడు చెప్పు, నేను నీకు ఎంతవరకు గుర్తున్నాను? అంటే అంటే ఎంతవరకు గుర్తుకు వచ్చానో అని. అది అని గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. గతంలోకి వెళ్తే ఆరాధ్య ఒక మధ్యతరగతి అమ్మాయి, చాలా చిన్న కుటుంబం. తండ్రి శ్రీనివాస్ వ్యవసాయం చేస్తారు, తల్లి శారద సగటి గృహిణి. పల్లెటూరైనా స్కూల్ సదుపాయం ఉండటంతో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటుంది. మంచి మార్కులు రావడంతో శ్రీనివాస్ గారు ఆరాధ్యాన్ని ఇంకా చదివించాలని నిర్ణయించుకొని పొరుగురు పంపి మరీ ఇంటర్లో జాయిన్ చేస్తారు. రోజు ఉదయం వెళ్ళటం, సాయంత్రం రావటం, అలా సంవత్సరం గడిచింది. చాలా కష్టపడి చదివి ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు తెచ్చుకుంటుంది. సెకండ్ ఇయర్ కూడా అలాగే
వెళ్దామనుకున్న సమయంలో తను ఉదయం వెళ్ళటం సాయంత్రం రావటం వల్ల రాత్రంతా చదవటం చూసి తనని సెకండ్ ఇయర్లో చిన్న ఫోన్ కొనిచ్చి హాస్టల్లో ఉంచి చదివిస్తారు శ్రీనివాస్ గారు. అలా హాస్టల్లోనే ఉంటూ సెకండ్ ఇయర్ కూడా చదువుతూ ఉండగా ఒకరోజు శ్రీనివాస్ గారు ఆరాధ్యకి ఫోన్ చేస్తారు. హలో నాన్న, ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు మీరు? అమ్మ ఎలా ఉన్నారు? చిట్టి తల్లి అంటూ ఏడుస్తూ ఉంటారు శ్రీనివాసరావు గారు. కంగారుగా నాన్న నాన్న ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ 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 ఎక్కడుంది? మీ అమ్మకి గుండె నొప్పి వచ్చిందమ్మా, మన ఊరి డాక్టర్ని అడిగితే పట్నం తీసుకుని వెళ్ళమంటున్నారు, అందుకే వెంటనే పట్నం తీసుకొచ్చానమ్మా. నాకు చాలా తడగా ఉంది చిట్టి తల్లి, అందుకే నీకు ఫోన్ చేశాను, త్వరగా నువ్వు ఇక్కడికి రామ్మా అంటూ బాధపడతారు. తల్లి గుండె నొప్పి వచ్చిందని తెలిసి షాక్ అయ్యి చాలా ఏడుస్తుంది. తన తండ్రి తన సపోర్ట్ కోరుకోవడంతో కానీ ఈ సమయంలో తను ఏడ్చిన తన తండ్రిని ఇంకా బాధపడలేక తన బాధను దిగమింగుకొని, ఇప్పుడే బయలుదేరుతున్న నాన్న, మీరు భయపడకండి, అమ్మకి ఏం కాదు, సరే చిట్తల్లి జాగ్రత్తగా వచ్చేయమ్మా అని ఫోన్ పెట్టేస్తారు. ఆరాధ్య ఫోన్ పెట్టుకుని తన రూమ్లోనికి వెళ్ళి హ్యాండ్ బ్యాగు డబ్బులు అన్నీ తీసుకుని హాస్టల్ వార్డెన్ కలిసి విషయం చెప్పి తను వెళ్ళటానికి పర్మిషన్ అడుగుతుంది. అప్పటికే రాత్రి 9 దాటడంతో వార్డెన్ అసలు పంపించడానికి ఒప్పుకోదు. ఆరాధ్య శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి వార్డెన్తో మాట్లాడించాక ఆవిడ ఆరాధ్యను పంపించడానికి ఒప్పుకొని ఆరాధ్యని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి పంపుతుంది. ఆరాధ్య తన మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఒంటరిగా హాస్టల్ నుండి బయటికి వచ్చి బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తుంది. రాత్రి సమయం, పైగా చీకటి. ఎప్పుడు కూడా రాత్రి సమయంలో బయటికే రాని తనకి ఫస్ట్ టైం ఇలా వెళ్తుంటే చాలా భయంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తోడుగా తన తండ్రి ఉండేవారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేది. కానీ ఈసారి తండ్రికి అండగా ఉండాలన్న సంకల్పంతో ఒక్కతే ఇలా ఒంటరిగా వెళ్తున్నా ఎంత ధైర్యం ముందుకు అడుగు వేసినా లోపల చాలా భయపడుతూ ఉంటుంది. అలా ఒక బస్ స్టాప్కి వచ్చి ఆ టైంలో వచ్చే లాస్ట్ బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఒక కారు ఆ ముందుకు వచ్చి ఆగింది. ఆరాధ్య, ఎవరిది ఈ కార్ అనుకునేలేపో అందులో నుండి ఒక ముగ్గురు దిగి ఆరాధ్యని బలవంతంగా కారు ఎక్కిస్తారు. అరుద్దామంటే తన నోరు మూసేసి చేతులు కట్టేస్తారు. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. అలా ఒక నిర్మానుషమైన స్థలానికి తీసుకుని వెళ్ళి కారు ఆపుతారు. వాళ్ళు ఆరాధ్య చేపట్టుకుని కారు తింపుతూ ఉండగా వాళ్ళని తోసేసి పరుగులు తీస్తుంది. అలా పరిగెడుతూ రోడ్డు మీదకి వస్తుంది. వాళ్ళు ఇంకా తనని తరుముతూ ఉండటంతో పరిగెడుతూ ఏదో రాయి అడ్డు రావడంతో పడిపోతుంది. తను లేచేలోపు ఆ రౌడీలో ఆరాధ్యాన్ని చుట్టుముడతారు. ఆరాధ్య వాళ్ళకి దండం పెడుతూ ప్లీజ్ అన్నా నన్ను ఏం చేయకండి అంటూ బాధపడుతుంది. ఈరోజు నిన్ను వదిలేదే లేదు పోరి అంటూ ఆరాధ్య చుట్టుపట్టుకుని పైకి లేపుతాడు. ఇంతలో ఒక కారు వెలుగులో కనిపించడంతో అందరూ అటువైపు చూస్తారు. ఆ కారులో నుంచి ఒక 6 అడుగుల వ్యక్తి స్టైల్గా దిగి కారు బెనెట్ మీద కూర్చుంటూ ఏం చేస్తున్నారా అంటాడు. నీకెందుకురా తంబి, పోయి నీ పని చూసుకో, హెల్ప్ మీ సార్ అనగానే తను మళ్ళీ ఆరాధ్యను కొడతాడు. చాలరా, చూస్తున్న కథని చాలా ఎక్కువ చేస్తున్నారు, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేయండి, వదలకపోతే వదిలేలా నేను చేస్తాను అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ కాలర్ వెనక్కి మడుస్తాడు. ఏంట్రా పెద్ద హీరోని అనుకుంటున్నావా? నేను హీరోని కాదురా, నేను రౌడీనే అంటూ ఆ రౌడీగడి కడుపులో ఒక గుద్దుతాడు. అంతే, వాడెళ్ళి 4 అడుగుల వెనక్కి పడతాడు. రెండో వాడు వచ్చి కొట్టబోతుంటే ఆ గుద్దుని తప్పించుకొని వాడు ముక్కు మీద ఒక పంచిస్తాడు. అంతే, ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలా ఉన్నవాడిని గట్టిగా ఒక పంచి ఇవ్వగానే ఎక్కడో పడతాడు. మిగిలిన రౌడీ ఆరాధ్యాన్ని వదిలి అతను కొట్టడానికి వస్తే అతను వాడి చెయ్యి గాల్లో ఆపేసి వాడి కడుపులో గుద్ది ఆ చేతిని వెనక్కి తిప్పి జుట్టు పట్టుకొని లాగుతాడు. అంతే, వాడు అమ్మా అంటూ అరుస్తాడు. అమ్మనా? ఏరా ఇప్పుడు గుర్తుకు వచ్చిందరా అమ్మ? ఈ అమ్మాయిని ఎత్తుకొని వచ్చినప్పుడు గుర్తుకు రాలేదురా? అయినా ఒక అమ్మాయిని తప్పుడు దృష్టిలో చూసావంటే వాళ్ళ అమ్మని తలుచుకున్న ఆ అమ్మకి పాపమేరా, అయినా మిమ్మల్ని ఇలా తయారు చేసినాక మీ అమ్మని అనాలరా అనగానే ఆ రౌడీ అతని చెయ్యిని విడిపించుకొని అతను తోసేసి ఏంట్రా మా అమ్మనే అంటావా అంటూ చెయ్యి ఎత్తబోతుంటే అతను వాడి చెయ్యి పట్టుకొని మీకు ఇలా కాదురా అని పట్టుకున్న చేతిని మెలిపెడుతూ వాడి గొంతు పట్టుకుంటాడు.
మీ అమ్మని ఒక్క మాట అన్నందుకే నీకు అంత కోపం వస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూసిన మిమ్మల్ని చూస్తే నాకు ఎంత కోపం రావాలరా. అయినా ఒక ఆడపిల్ల ఈ సమయంలో బయటికి రావాలంటే ఎంత భయపడుతుందో తెలుసా. కానీ తను వచ్చింది అంటే దాని వెనక ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప బయటికి రాదు. అది కూడా అర్థం చేసుకోకుండా ఎందుకో తప్పుడు దృష్టితో చూస్తారు. తను ఒక అమ్మకి కూతురి అన్న విషయం కూడా మర్చిపోతారా అంటూ వాడిని కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. మిగిలిన ఇద్దరిని కూడా రావడంతో ముగ్గురిని కలిపి రక్తం వచ్చేలా కొడతాడు. వాళ్ళ దెబ్బలు తిని ఇంకా వాళ్ళ వల్ల కాక అక్కడి నుంచి పారిపోతాం. అప్పుడు అతను ఆరాధ్య వైపు చూస్తాడు. థ్యాంక్స్ అండి. కార్లో ఉన్న వాటర్ బాటిల్ ఆరాధ్యకిచ్చి తీసుకో. ఎందుకులే కానీ ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతాడు. ఆరాధ్య తన అమ్మకు వచ్చిన గుండె నొప్పి గురించి అంతా చెప్పి తన తండ్రి తన కోసం హాస్పిటల్లో ఎదురు చూస్తున్నారో అని చెప్తూ ఏడుస్తుంది. బాధపడకు, కష్టాలు మనుషులకే వస్తాయి. ఆరాధ్య అర్థం కానట్టు అతని వైపు చూడటంతో ఏంటి అర్థం కాలేదా? ఆ దేవుడు ఈ లోకంలో మనుషులకు మాత్రమే బంధాలు ఎందుకు పెట్టాడో తెలుసా? ఎందుకంటే మనుషులకు మాత్రమే కోపం, ద్వేషం, ప్రేమ, జాలి, కరుణ అన్ని రకాల ఎమోషన్స్ పెట్టి బంధాలు అని ఒక వీక్నెస్ పెడతాడు. మనం బాధపడినా, కష్టపడినా, సంతోషపడినా ఆ బంధాల కోసమే కదా. అందుకే అంటున్నా దేవుడు మనుషులకు మాత్రమే కష్టాలు పెడతాడు అని అంటాడు. నిజమే అంటుంది నవ్వుతూ. నేనేదో భగవద్గీతలో కృష్ణుల్లాగా బోధించడం, నువ్వు అర్జునుల్లా ఇది నిజమేనటం అంటూ నవ్వాడు. నేను అర్జునుడు కాకపోవచ్చు, మీరు మాత్రం కృష్ణుడే అయి ఉంటారు. నేనైతే కృష్ణుని కాదమ్మా, ఐ ఆమ్ మోనిష్ అంటాడు. మోనిష్ అంటే అర్థం కృష్ణుడే కదండి. అవుననుకో, అయినా ఆ కృష్ణుడితో మనం సరిపోం. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు అంటూ కార్ కీసిస్తాడు. ఆ కార్ కీస్ని మోనీని మార్చి మార్చి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? కార్ కీస్ ఇచ్చాడేంటానా? అవును అంటూ తలూపుతుంది. ఈ టైంలో నీకు బస్సులు దొరకవు, ఆటోలు సేఫ్ కాదు. అందుకే నా కార్ ఇస్తున్నా, తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు. ఆ కీస్ రిసెప్షన్కి ఇచ్చే, రేపు మా వాడెవడో ఒకడు వచ్చి ఆ కార్ తీసుకుంటాడులే. అది కాదు, మీరే డ్రాప్ చేయొచ్చుగా. గట్టిగా నవ్వి నేనా? చూడమ్మా, నువ్వు ఈ ప్రపంచంలో బతకాలంటే ఇలా చిన్నపిల్లలు ఆలోచించకూడదు. గుర్తుపెట్టుకో. వీళ్ళను కొట్టి నిన్ను కాపాడానని నేనేదో మంచివాడిని అనుకుంటున్నావా? నేను చాలా చెడ్డవాడిని. అండ్ నేను కూడా రౌడీనే. కొంచెం బెదురుగా మోనీ వైపు చూస్తుంది. చూడు, నన్ను చూసి ఎలా భయపడుతున్నావో అందుకే చెప్తున్నా. ఈ కేసు తీసుకుని వెళ్ళు. ఆరాధ్య ఏం మాట్లాడకపోవడంతో ఏంటి మాట్లాడావు అని ఏదో గుర్తుకు వచ్చిన వాడే, ఇంతకీ నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? రాదు అని తల అడ్డంగా ఊపుతుంది. సరిపోయింది. ఇప్పుడెలా? పోనీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేయి. నా ఫోన్ నా బ్యాగ్లో ఉండిపోయింది. నా బ్యాగ్ ఆ రౌడీని ఎక్కడ పడేశారో అని చెప్తుంది. బాగుంది. ఫోన్ లేదు, బ్యాగ్ లేదు, కనీసం ఇప్పుడు చేతిలో డబ్బులు కూడా లేవు. పోనీ కార్ డ్రైవింగ్ వచ్చా అంటే అది కూడా రాదు. అసలు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అమ్మాయి? కళ్ళతో నీళ్లు తిరుగుతూ ఏడుస్తుంది. ప్లీజ్ అమ్మా ఏడవకు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, అదే చేస్తా. మీరే తీసుకుని వెళ్ళొచ్చు కదా. అరే అమ్మాయి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? సరే, స్ట్రైట్గా చెప్పేస్తాను. నేను డ్రింక్ చేసి ఉన్నాను, పైగా రౌడీని. అలాంటి వాడిని అయినా నన్ను నమ్మి నాతో వస్తావా చెప్పు? మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో నా మాన ప్రాణాన్ని రక్షించి మిమ్మల్ని నమ్మి మీతో రావటం తప్ప నాకు వేరే దారి కనిపించడం లేదు అంటూ బాధపడుతూ తలదించుకుంటుంది. వద్దమ్మా, తలదించుకోకు. ఎవరైనా తప్పు చేసినప్పుడు తలదించుకోవాలి, అంతేగాని ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కాదు అంటూ బాగా ఆలోచించి, సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటాడు. ఆరాధ్య ఏంటి అన్నట్టు తన వైపు చూడగా తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆరాధ్యకి ఇస్తాడు. ఇది నా ఫోన్. ఇందులో నువ్వు 100 నెంబర్ డయల్ చేసి నీ చేతిలోనే ఉంచుకో. నేను నిన్ను తీసుకువెళ్ళాలంటే నువ్వు ఇలాగే చేయాలి. నీకు నా మీద చిన్న అనుమానం వచ్చినా సరే వెంటనే నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఓకేనా అంటాడు. ఆరాధ్య తల ఊపడంతో గుడ్ అని తన మరో పాకెట్లో ఉన్న ఫోల్డింగ్ నైఫ్ తీసి ఆరాధ్య చేతికి ఇచ్చి, ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో. నీకు నా మీద చిన్న అనుమానం వచ్చి నన్ను పొడి చేయొచ్చు అని వెళ్ళి కారు వెనక సీటు డోర్ ఓపెన్ చేస్తాడు.
ముందు మోని చేసిన పనికి షాక్ అయినా ఒక అమ్మాయి విషయంలో తన కేర్ చూసి సంతోషపడి అతని మీద పూర్తి నమ్మకంతో కారులో కూర్చుంటుంది. మోని కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏ హాస్పిటల్ అని అడుగుతారు. తను హాస్పిటల్ పేరు చెప్తుంది. సరే అని డ్రైవ్ చేస్తూ నేను ఒకటి చెప్పనా, ఆడపిల్లకు ముఖ్యంగా ఉండవలసిన ధైర్యం. ముందు మీరు ధైర్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలరు. నువ్వు ఇంకా చిన్నదానివి కాబట్టి చెప్తున్నా, ముందు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో. అలాగే ఆడపిల్ల బయటికి వెళ్తే మినిమం తన దగ్గర కొన్ని ఆయుధాలు ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఇవి తప్పక పాటించాలి, అర్థమైందా? నేను ఒకటి అడుగుతాను, మీరేం అనుకోరు కదా అని అడుగుతుంది ఆరాధ్య. అడుగు, ఆలస్యం ఎందుకు? మీరు మంచివారే కదా, ఎందుకు చెడ్డవారిలా బిహేవ్ చేసి మీ మంచితనాన్ని కప్పుచ్చుకుంటున్నారు? ఈ లోకంలో మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఈ లోకంలో మనం మంచిగా ఉంటే మనల్ని చేతకాని వాళ్ళ గుర్తిస్తారు. అదే చెడ్డగా ఉంటే మనల్ని అందరూ ఎక్కిస్తారు. అంటే ఎవరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారా? మీరు ఇలా మారిపోతే మీ అమ్మగారికి మాత్రం నచ్చుతుందా చెప్పండి? తప్పులేదమ్మాయి, నీకు ఒకటి చెప్పనా? మా నాన్న ఒక రౌడీ, ఈ స్టేషన్కే పెద్ద రౌడీ, సారీ ఈ స్టేట్కే పెద్ద రౌడీ. అలాంటి మా నాన్నని మా అమ్మ ఇష్టపడింది. మా అమ్మ ఎవరో కాదులే, మా నాన్నకి స్వయాన అత్త కూతురు మరదలు. చిన్నప్పటి నుంచి నాన్నను ప్రేమించి అమ్మ నాన్న ఇలా రౌడీగా మారినా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. కారణం, నాన్న వాళ్ళ అమ్మ నాన్నని, అమ్మ వాళ్ళ అమ్మ నాన్నని ఒక రౌడీ చంపేస్తే అతనిని చంపి మా నాన్న రౌడీగా మారాడు. అందుకే మా అమ్మ నాన్న రౌడీ అయినా తననే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఈ సమాజం ఉంది చూసావో, ఎప్పుడు కూడా నన్నుగా చూసేవారే కాదు, ఒక రౌడీ కొడుకనే ముద్రని నా మెడలో వేసేశారు. ఈ విషయంలో నేను మా అమ్మ దగ్గర బాధపడేవాడిని. అప్పుడు అమ్మ ఏమనేదో తెలుసా? నీకు నువ్వు ఏంటో తెలుసు చాలు, అంతేగాని ఈ సమాజానికి నువ్వేంటో నిరూపించుకోవాల్సిన పని లేదు అని చెప్పింది. అప్పటి నుంచి నేను ఎలా ఉన్నది, ఎలా ఉండేవాడిని అన్నది నాకు తెలుసు. అందుకే నేనేంటో ఎవరికి తెలిసేలా చెయ్యను అంటున్నాడు. మోని చెప్పిన మాటలు వింటూ అతనిపై ఆరాధనగా చూస్తూ, మీ అమ్మగారు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారండి? కారులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో తాకుతూ బాధపడుతూ, ఇప్పుడు అమ్మ కేవలం నా జ్ఞాపకాల్లోనే ఉంది, క్షమించండి, మీ అమ్మగారిని గుర్తు చేసి బాధ పెడుతున్నాను. అమ్మ కదా, గుర్తు చేయనక్కర్లేదు, ఎప్పుడూ నా తలపుల్లోనే ఉంటూనే ఉంటుంది అని. సారీ, కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. నాకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలా కొద్దిగా ఎమోషనల్ అవుతాను. అందుకే నువ్వు ఉన్నావని తెలియక ఇలా. మీరు మీ అమ్మగారంటే ఎంత ఇష్టమో నాకు తెలుస్తుంది. మీ అమ్మగారు మీకు దూరమైనా ఎప్పుడు మీతోనే ఉంటారో అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి, అవును అడగటం మర్చిపోయాను, నీ పేరేంటమ్మాయి? నా పేరు ఆరాధ్య. బాగుంది నీ పేరు. మా అమ్మకి రాధంటే చాలా ఇష్టం. నీ పేరులో రాధ ఉంది కదా, ఈ రోజు నుంచి నేను రాధ అని పిలుస్తాను, సరేనా? స్మైల్ ఇచ్చి సరే అని. మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? మోనీష్ అని పిలువు. అది అందరూ పిలిచేదే కదా అని ఆలోచించి, మీ అమ్మగారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మోని కన్నా అని పిలుస్తుంది. అందుకే అమ్మలా నన్ను ఎవరు పిలవకూడదు అని నా స్నేహితులు ఎవరితోనూ మోని అని నేను పిలిపించుకోను. అయితే నేను కూడా పిలవకూడదా మోని అని అంటుంది. ఆశ్చర్యంగా, నీకెందుకు నన్ను అలా పిలవాలనిపించింది? ఎందుకంటే మీరు నాకు అమ్మగారికి ఇష్టమైన పేరు పెట్టారు, అలాగే నేను మీ అమ్మగారు మిమ్మల్ని ఎంత ఇష్టంగా పిలుస్తారో ఆ పేరుతోనే పిలుస్తాను. చిన్నగానవి నీ ఇష్టం అంటాడు. నిజంగా థ్యాంక్స్ మోని అంటుంది. అలా మాట్లాడుతుండగా ఆరాధ్యకి మోని క్యారెక్టర్ నచ్చి అతను ఏ కాలేజీలో చదువుతున్నది, తన ఇష్టాలన్నీ తెలుసుకుంటుంది. నేను ఒకటి అడగనా? అడగండి. ఎందుకు నా గురించి ఇన్ని వివరాలు తెలుసుకుంటున్నావు? తెలీదు, మిమ్మల్ని చూడగానే ఒక మంచి స్నేహితుడు అన్న భావన కలిగింది, అందుకే మీ గురించి తెలుసుకుంటున్నా. గట్టిగా నవ్వుతూ, మంచి స్నేహితుడా నేనా అంటూ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు? నన్ను మంచి స్నేహితుడు అంటే నవ్వు వచ్చింది. ఒకటి చెప్పనా రాదా, నిజమైన స్నేహితుడు అంటే ఏంటో తెలుసా? అందరి ముందు మనం పైకి ఎంత సంతోషం నటించినా మన మనసులో ఉండే బాధను కనిపెట్టేవాడే నిజమైన స్నేహితుడు. ఈ కాలంలో మనల్ని మనలా ఇష్టపడి అర్థం చేసుకునే స్నేహితులు దొరకటం అంటే చాలా కష్టం.
ఎందుకు దొరకరు? మీరు కూడా స్నేహితులు ఉండే ఉంటారు కదా! ఉన్నారు. పేరుకు స్నేహితులు. వాళ్ళకి నాతో తిరిగితే వచ్చే మర్యాద కావాలి. వాళ్ళు తాగటానికి నా డబ్బులు కావాలి. అంతేగాని నీకు అండగా, నీకు తోడుగా నేను ఉన్నానురా అని చెప్పడానికి ఒక్కడు కూడా లేడు. అలాంటి వాళ్ళతో తిరుగుతున్న నాకు నిజమైన స్నేహితులు ఎలా వస్తారు? హ్మ్? నేను నిజమైన స్నేహితుడిని ఎలా అవుతానో? ఎందుకు మీరు నిజమైన స్నేహితుడు కాదు? హా! ఎందుకు కాదనుకుంటున్నారు? నా దృష్టిలో మీరు చాలా అంటే చాలా మంచి స్నేహితుడు. అంతకంటే గొప్ప మనిషి. అవునా? ఎలా అంటే అర్ధరాత్రి ఒక అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడిన మీరు గొప్ప మనిషే కదా! అర్ధరాత్రి ఒంటరిగా కనపడిన అమ్మాయిని తప్పుడు దృష్టితో చూడరు మీరు. మీరు గొప్పవారే కదా! ఒక స్నేహితుల్లా ఆ అమ్మాయికి ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పిన మీరు గొప్పవారే కదా! అయినా ఆపదలో, అవసరాల్లో, బాధల్లో, సంతోషాల్లో ఉండే వాడే నిజమైన స్నేహితుడు అని అంటారు. అలా అనుకుంటే మీరు నాకు నిజమైన స్నేహితుడే కదా! చిన్నగా నవ్వుతూ మొత్తానికి నా మాట నాకే అప్పచెప్పేశావు. నీ స్నేహితుడిని చేసేసుకున్నావా? అవును. అయినా మీతో స్నేహం చేస్తే తప్పేంటి? వద్దు రాధా! నాతో స్నేహం నీకు అంత మంచిది కాదు. అయినా నేను అమ్మాయిలతో మాట్లాడనని, కానీ నీతో ఎలా మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. నాకు తెలుసు మోని. ఏం తెలుసు? మీకు దూరంగా వెళ్ళిన మీ అమ్మగారు ఆ దేవుడితో మొరపెట్టుకుని ఉంటారు. నా కొడుక్కి మంచి తోడునివ్వమని కోరుకుని ఉంటారు. అందుకే నేను మిమ్మల్ని కలిసి ఉంటాను. ఆ మాటకు మోని కారు ఆపి వెనక్కి తిరిగి ఆరాధ్యను చూస్తాడు. ఎందుకు మోని కారు ఆపలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వు దిగవలసిన హాస్పిటల్ వచ్చింది, ముందు దిగు. మోని చెప్పాక అప్పుడు విండోల నుంచి బయటకు చూసి, ఓ అప్పుడే వచ్చేసావా అని కార్ దిగి మోనీకి తన ఫోన్ ఇంకా నైఫ్ ఇస్తుంది. మోనీ ఆ ఫోన్ తీసుకొని కార్లో పెట్టి కార్లో ఉన్న డస్క్లో ఒక కొత్త ఫోన్ ఉంటే అది తీసి రాధా చేతికిస్తాడు. ఇది నాకెందుకండి? నీ ఫోన్ పోయింది అన్నావు కదా అందుకు. అలాగే నా నైఫ్ కూడా నీ దగ్గర ఉంచుకో. అంటే ఈ ఫోన్ మన స్నేహానికి గుర్తుగా ఇస్తున్నారా? నీ ఇష్టం, అలాగే అనుకో. అయితే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఒక్క ఫోటో తీసుకోవచ్చా అంటూ మోనీ తనకి ఇచ్చిన ఫోన్ ఆన్ చేస్తుంది. నాదా? కాదు. అక్కడ పళ్ళు ఊడిపోయిన తాత పక్కపక్క నవ్వుతున్నాడు. తనది అని వెటకారంగా అంటుంది. రాధ చెప్పిన ఫ్లోకి మోనీ నవ్వుతాడు. అతను స్వచ్ఛమైన నవ్వును చూసి రాధ మోనీ ఇచ్చిన ఫోన్లో కెమెరాని ఆన్ చేసి ఫోటో తీస్తుంది. అలా రాధ ఫోటో తీయటం మోనీ గమనించడు. మీ నవ్వు చాలా బాగుంది మోనీ. నవ్వటం ఆపేసి ఆరాధ్యాన్ని చూస్తూ, నీ నవ్వటం మర్చిపోయి చాలా రోజులైంది రాధా. మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను సంతోషంగా ఉండాలని చేసేది. తను నాకు దూరం అయ్యాక ఇదేనేమో నేను నవ్వటం. నీలో ఏదో మ్యాజిక్ ఉంది రాధా. అయితే ఈ రాధని ఎప్పుడు మీ పక్కన పెట్టుకోండి. అప్పుడు మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటారు. రాధ మాటలకు మోనీ ముందు షాక్ అయినా చిన్నపిల్ల కదా అని అనుకొని, సరే ఇక నేను వెళ్తాను అని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఇది నా నెంబర్, నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు నాకు ఫోన్ చెయ్యి, అలాగే ముందు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో అనగానే ఆరాధ్య తల ఊపుతుంది. సరే ఇంక నేను వెళ్తాను అని ఆరాధ్య దిగులుగా, అప్పుడే వెళ్తారా అని అంటుంది. చిన్నగా నవ్వి, వెళ్లకుండా ఇక్కడే హాస్పిటల్లో ఏదైనా బజ్జీల షాప్ పెట్టుకోమంటావా? ఆ మాటలకు ఆరాధ్య నవ్వి, వచ్చిన అతను దూరం అవుతాడేమో అన్న బాధతో మోనీ కళ్ళల్లోకి చూస్తూ, కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఆరాధ్య కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను నీ గమ్యానికి చేర్చాను, ఇక నాతో పనే ఉంది చెప్పు. అంటే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? చిన్నగా నవ్వుతూ, ఒంటరిగా ఎక్కడ వదిలాను? నిన్ను కాపాడాను, మీ వాళ్ళ మధ్య దగ్గరికి తీసుకుని వచ్చాను. ఇంకా ఇక్కడితో నా పని పూర్తయింది. సరే ముందు లోపలికి వెళ్ళు, మీ నాన్నగారు ఒక్కరే ఉండి ఉంటారు, వెళ్ళి ఆయనకి అండగా ఉండు. సరే అని ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి, మళ్ళీ మళ్ళీ కావాలంటే ఎలా? మనం కలవాలని పైవాడు రాసుంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా కలుస్తావు అని స్మైల్ ఇచ్చి, నువ్వు వెళ్ళు, బాయ్. ఆరాధ్య కూడా బాయ్ చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్లో ఒక ఆమె కూర్చుంటే తన ఐసీయూ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్తుంది. ఆరాధ్య లోపలికి వెళ్ళిన తర్వాత మోనీ ఎవరికో కాల్ చేసి మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన కొన్ని నిమిషాలకే ఒక అతను పరుగున మోనీ దగ్గరికి వచ్చి నిలబడతాడు. మీరు ఈ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ అంట కదా? అవును సార్.
హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారికి బాలేదని వచ్చింది. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఆవిడకి ఏం కాకూడదు. అండ్ ఆ ఖర్చు మొత్తం నేనే పెడతాను. ఆ ఖర్చు నేనే పెట్టానన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. రేపు నేను ఫోన్ చేసేసరికి ఆమె ఫైన్ అని నాకు చెప్పాలి అని అతను ఫోన్ నెంబర్ తీసుకొని ఆరాధ్య డీటెయిల్స్ అన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐసీయూ దగ్గరికి వెళ్ళిన ఆరాధ్యకి వాళ్ళ నాన్నని చూడగానే ఏడుపు వచ్చేస్తుంది. తన స్కార్ఫ్ తీసేసి పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆయన్ని హత్తుకుంటుంది. ఏడుస్తూ అమ్మా, అమ్మకి ఎలా ఉంది నాన్న, అసలు ఏం జరిగింది నాన్న, ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చిందమ్మా, నాకు ఏం చేయాలో తెలియక మన ఊరి డాక్టర్ చెప్తే పట్టం తీసుకుని వెళ్ళమని చెప్పాడు, అంతే ఉన్న బలంగా ఇక్కడికి వచ్చేసానమ్మా. రాగానే తనని తీసుకుని ఇదిగో ఈ ఐసీయూలోకి తీసుకుని వెళ్ళారు, ఆపరేషన్ అంటున్నారు, నాకేమో చాలా భయంగా ఉంది తల్లి అంటూ అప్పటిదాకా ఆయన అణిచిపెట్టుకున్న బాధనంతా చెప్పుకొని బాధపడతారు. కంగారుగా ఆపరేషన్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని కదా నాన్న, మరి ఇప్పుడు ఎలా అని ఏదో ఐడియా వచ్చి, "హా, మన ఇల్లు తాకట్టు పెడితే అమ్మ ఆపరేషన్కి డబ్బులు సరిపోతాయి కదా నాన్న." దిగాలుగా, "నీకు చెప్పలేదు తల్లి, పోయినసారి పంట వల్ల మనకి ఎలా లాభం రాలేదని, అప్పుడే నువ్వు మంచిగా చదువుకుంటున్నావని, నీ చదువు పాడవకూడదని మన ఇల్లు తాకట్టు పెట్టి నీ చదువుకు ఫీజు కట్టాను తల్లి. మరి ఇప్పుడు ఎలా నాన్న?" అంటూ బాధపడుతూ, "పోనీ ఇల్లు అమ్మేద్దావా నాన్న?" ఇంతలో చీఫ్ డాక్టర్ వస్తూ, "మీరేమీ ఇల్లు అమ్మనక్కర్లేదమ్మా, మా హాస్పిటల్లో కొంతమందికి ఫ్రీగా ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఉంది. సో మీరు ఈ ఫామ్ పూర్తి చేయండి చాలు, వెంటనే మేము ఆపరేషన్ చేస్తాము" అని అంటూ ఒక ఫామ్ వాళ్ళ ముందు పెడతారు. ఆరాధ్య ఫామ్ పూర్తి చేసి అతనికిచ్చి కొద్దిసేపటికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపటికి శారదా గారిని ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. శారదా గారు కోలుకోవడంతో శ్రీనివాస్, ఆరాధ్య చాలా సంతోషపడతారు. అప్పుడు ఆరాధ్యకి మోని గుర్తుకు వచ్చి అతని ఈ విషయం చెప్పాలని ఎంతో సంతోషపడి వాళ్ళ నాన్నతో చిన్న పని ఉందని చెప్పి బయటకు వెళ్తుంది. మోని ఇచ్చిన ఫోన్లోకి కొత్త సిమ్ తీసుకొని మోనీకి కాల్ చేస్తుంది. మోని ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎంతో సంతోషంగా అతనితో వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది. అప్పుడు, "సరే అమ్మా, సరే అమ్మ సేఫ్ కదా, మళ్ళీ నాకు ఫోన్ చేయకు." "ఎందుకు మోని?" "రాధా, నేను నీకు ఫోన్ నెంబర్ ఇచ్చింది నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేయమని, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయమని కాదు, అది అర్థం చేసుకో" అని చెప్పి మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఆరాధ్య మోని మాటలకి ముందు బాధపడినా మోని గురించి కొంచెం అవగాహన ఉండటంతో ఆ విషయం పక్కన పెట్టేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారికి కృతజ్ఞత చెప్పుకుందాం అని వెళ్ళిన ఆరాధ్యకి ఆ డాక్టర్ మోనీతో ఆపరేషన్ సక్సెస్ చెప్పటం, అలా వాళ్ళ మాటలు విన్న ఆరాధ్యకి మోనీని తన అమ్మ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చాడని, తన వల్లే డాక్టర్ వల్ల అమ్మగారిని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారని తెలిసి మోని మీద అమాంతం గౌరవం అనేది రెట్టింపు అవుతుంది. కొద్ది రోజులకు శారదా గారు కోలుకున్నాక శారదా, శ్రీనివాసరావు గారు ఊరికి వెళ్తారు. ఆరాధ్య హాస్టల్కి వెళ్ళి తన ఇంటర్ కంప్లీట్ చేస్తుంది. అలాగే కష్టపడి ఎంసెట్ కూడా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటుంది. రోజులు ఎలా గడుస్తున్నాయో మోనీతో గడిపిన క్షణాలు మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆరాధ్యకి మంచి ర్యాంక్ రావడంతో ఫ్రీ సీటు వస్తుంది. మోనీ కోసమే తను చదివే కాలేజీలో జాయిన్ అవుతుంది. అలా మొదటి రోజు కాలేజీలో ఎంటర్ అయిన ఆరాధ్యకి అప్పుడే ఒక చోట పెద్ద గుంపుగా కొంతమంది ఉండటం గమనించి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది ఏంటంటే అక్కడ ఒక్కడే 10 మందిని కొడుతూ ఉంటారు. ఆ కొట్టేది ఎవరా అని చూసిన ఆరాధ్య కళ్ళు 1000 హోల్స్ బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదండి, మన మోనీ బేబీ కాబట్టి. మోనీని చూడగానే ఆరాధ్య మొహంలో చెప్పలేని సంతోషం కలుగుతుంది. అప్పుడే తనకి పక్కన వాళ్ళ మాటలు వినిపిస్తాయి. "చూసావరా, ఒక్కడే ఎలా కొడుతున్నాడో, అసలు భయం లేదా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వెంటనే టీసీ ఇచ్చేస్తారు. మనం వాడికి సీనియర్స్ కదా, వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్దాం." "అంత లేదురా, ఈ మోనిష్ పెద్ద రౌడీ, అందుకే కాలేజీలో వాడు ఎవరిని కొట్టినా మనం ఎవరం కంప్లైంట్ ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళ నాన్న వీడికంటే పెద్ద రౌడీ, పైగా పలుకుబడి చాలా ఎక్కువ. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ప్రిన్సిపల్ గారు కూడా ఏమీ చేయలేరురా." "అదేంట్రా అలా అంటావు? అంటే తప్పు చేయకపోయినా అతను ఎవరిని పడితే వాళ్ళని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?
వద్దురా, లేనిపోని గొడవలు మనకెందుకు, అయినా ఇలాంటివి చూస్తూ ఊరుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదురా, గత 2 సంవత్సరాలుగా అదే జరుగుతుంది, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అతన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. నా మోనీని ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు, అయినా మోనీకి ఇంత కోపం వచ్చిందంటే ఆ తన్నులు తింటున్న వాళ్ళు ఏదో వెధవ పని చేసే ఉంటారు అని అనుకుంటుంది. అందరినీ కొట్టి అటు పక్క ఉన్న గట్టు మీద కూర్చొని వాళ్ళని చూస్తాడు. అయ్యో, మోనీ కొట్టి కొట్టి అలసిపోయాడనుకుంటా అనుకుని తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ మోనీ దగ్గరికి వెళ్తూ ఉండగా తనతో ఉన్న బ్యాగ్స్తో రే వాటర్ అంటాడు. అంతే, మోనీ వెనకాల నుండి ఒక అతనికి ఆరాధ్య చేతిలోని వాటర్ తీసుకుని మోనీకి ఇస్తాడు. అతను తన వాటర్ బాటిల్ లాక్కొని మోనీ ఇస్తుంటే తను తన చేతుల మీదుగా ఇవ్వలేనందుకు బాధపడినా తన వాటర్ బాటిల్ మోనీ తాగినందుకు సంతోషపడుతుంది ఆరాధ్య. వాటర్ తాగేసి కొట్టించుకున్న వాళ్ళ వైపు చూసి, మిమ్మల్ని ఎందుకు నేను కొట్టానో మీకు బాగా తెలుసు, మళ్ళీ నేను చెప్పే పని లేదు అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా అంటూ వాళ్ళ వైపు చూస్తాడు. కొట్టించుకున్న వాళ్ళ అందరూ కూడా వద్దు సార్, ఏం చేయాలో మాకు తెలుసు, తప్పకుండా అదే చేస్తాం, మమ్మల్ని వదిలేయండి సార్, మళ్ళీ ఇలా చెయ్యం అని పారిపోతారు. గుడ్ అని లేచి వెళ్ళబోతూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తన వెనక ఉన్నవాడికి ఇచ్చి, ఎవరిని అడిగి ఇది తెచ్చావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బాటిల్ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పమని చెప్పు అంటూ ఆరాధ్య వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఆరాధ్య దగ్గరికి వచ్చి బాటిల్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆరాధ్య ఆ బాటిల్ని చాలా అపురూపంగా చూసుకుంటూ తన క్లాస్ రూమ్కి వెళ్తూ ఉండగా ఇందాక మోనీ చేత కొట్టించుకున్న వాళ్ళు గ్రౌండ్లో వెళ్ళటం చూసి వాళ్ళ వెనకాలే వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఒక అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటారు. ఆ అమ్మాయి వాళ్ళని క్షమించేశాను అని చెప్పి అక్కడి నుంచి తన క్లాస్ రూమ్కి వెళ్తూ ఉండగా ఆరాధ్య వెళ్ళి అడుగుతుంది, అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళని కొట్టారు, ఎందుకు వాళ్ళు నీకు సారీ చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు దీప, ఇక్కడే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, ఉదయం నేను కాలేజీకి రాగానే వీళ్ళంతా నన్ను టీజ్ చేసి చాలా తప్పుగా నాతో మాట్లాడారు, అవి తట్టుకోలేక నేను ఇంటికి వెళ్ళిపోదామని ఏడుస్తూ వెళ్తుంటే మోనీష్ అన్నయ్య నన్ను ఆపి నా ప్రాబ్లం తెలుసుకుని వాళ్ళకి బుద్ధి చెప్పారు, కానీ నన్ను అక్కడ ఉండొద్దు, నువ్వు ఉంటే అందరి ముందు నువ్వు తప్పు చేయకపోయినా ఒక దోషిలో నిలబడాలి, తవిది మంచిది కాదు, నాకు ఒక 30 నిమిషాలు టైం ఇవ్వు, వాళ్ళే వచ్చి నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తా, తాను అంతవరకు గ్రౌండ్లో కూర్చో అని చెప్పారు. మోనీష్ అన్నయ్య ఏం చేశారో కానీ వాళ్ళు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, అంతేగాని వాళ్ళు క్షమించేశా అని చెప్పింది. మోనీ తప్పు చేయడని నా నమ్మకం గెలిచింది అని ఆరాధ్య ఆనందపడుతూ దీపాను చూస్తుంది. ఆరాధ్యకి దీప ఆలోచన విధానం, పైగా తన మోనీని అన్నయ్య అని పిలిచిన పిలుపు నచ్చి దీపతో ఫ్రెండ్షిప్ పట్టుంది. దీపకు కూడా ఆరాధ్య నచ్చి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు కూడా సేమ్ క్లాసెస్, సేమ్ గ్రూప్ కాబట్టి ఇద్దరు వాళ్ళ క్లాసెస్కి వెళ్తారు. అలా రోజు రావటం, రోజు మోనీని చూడటం జరుగుతూ ఉంటుంది. మోనీ ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఆరాధ్య ఎప్పుడు మోనీని ఉన్న చోటే ఉండటం, పైగా దూరం నుండి తనని చూసి మురిసిపోవటం చూసి దీపకు ఆరాధ్య మోనీని ఇష్టపడుతుంది అని అనుమానం వచ్చి ఒకరోజు ఆరాధ్యని అడుగుతుంది. అందుకు బదులుగా ఆరాధ్య కూడా తన సమాధానం చెప్తుంది, మోనీ అంటే ఇష్టం కాదు, నా ప్రాణమని. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆరాధ్య కాలేజీకి రాకనే దీప ఒక పిడుగులాంటి వార్త చెప్తుంది. అది చెప్పిన వెంటనే ఆరాధ్యకి బాధ కలిగి వెంటనే మోనీకి ఫోన్ చేసి బీచ్కి రమ్మంటుంది. మోనీ తనకు తెలిసింది చెప్పే ఆరాధ్య మిగతా గతం అంతా చెప్తుంది. అంతా విన్నాక మోనీ మౌనంగా ఉంటాడు. మోనీ మౌనంగా ఉండటంతో ఆరాధ్య కూడా మౌనంగా అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఉంటుంది. నీ ఫ్రెండ్ దీప చెప్పింది, నువ్వు చెయ్యాలనుకున్నదే చెప్పింది అంటే అంటూ ఆరాధ్య మొహం చూస్తాడు. నాకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నావని చెప్పింది అని బాధగా చెప్తుంది. రాధ మాటల్లో బాధని అర్థం చేసుకుని, నేను ఒకటి అడుగుతాను చెప్తావా, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నా అని అనుకుంటున్నావు. మోనీ కళ్ళలోకి చూస్తూ, ఎందుకంటే మీరు నన్ను కళ్ళతో చూసి ప్రేమించలేదు, మనసుతో నన్ను చూసి ప్రేమించారు. మీ మనసులో నా పేరు రాధగా ఎప్పుడో ముద్రపడిపోయింది, అందుకే మీకు ఈ ఆరాధ్య గుర్తులేదు. మీరు కాలేజీలో నన్ను చూసి కూడా గుర్తుపట్టకపోతే ఆ రోజు నన్ను చూడలేదు కదా అని అనుకున్నా,
కానీ నేను మీ చుట్టూ తిరిగి ప్రతిసారి మీ మనసుకు తెలుసు నేను మీ రాధను అని. అందుకే మీరు నా వైపు చూస్తూ ఉండేవారు. తడబడుతూ నేనా? నేను నీ వైపు చుట్టూ ఏంటి? లేదు. చిన్నగా నవ్వుతూ అబద్ధాలు చెప్పకండి మోని. మీరు నన్ను చూడటం నేను చూశాను, కానీ మీరు నన్ను చూస్తున్నారో అని తెలిసినా కావాలని నేను మీ వైపు చూసేదని కాదు. అలాగే నేను మిమ్మల్ని చూసినప్పుడు అది మీకు తెలిసి మీరు కూడా నా వైపు చూసేవారు కూడా కాదు అని కూడా నాకు తెలుసు. చిన్నగా నవ్వుతూ అన్నీ నీకు ఎలా తెలిసిపోతాయి? ఏమో మోని, నీ విషయంలో మాత్రం నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. నవ్వుతాడు అతను. ఎందుకు నవ్వుతున్నారు? నాకు కోపం వస్తుంది. నా రాధకి నా మీద కోపమా? ఎందుకు తెలుసుకోవచ్చా? బాధగా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు కదా అంటూ ఏదో గుర్తుకు వచ్చి, అవును ఇంతకేమన్నారు? నా రాధనా? తడబడుతూ అది నేనా? అలా అనలేదే. మీరు అన్నారు, నేను విన్నాను. మళ్ళీ ఎందుకు అబద్ధాలాడతారు? రాధ మాటలకు నవ్వుకుంటూ సరే ఇంక నేను వెళ్ళనా? ఇప్పుడు వెళ్ళండి. రేపు నేను ముహూర్తం పెట్టించి చెప్తా. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. అంటే ఇంకా నన్ను వదులుకోకూడదని ఫిక్స్ అయ్యావా? అవును. అసలు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? రాధా తెలియదని తల ఊపడంతో నాకు ఒక మాఫియా లీడర్ నుంచి ఫోన్ వచ్చింది. నన్ను తన గ్యాంగ్లో చేర్చుకుంటాడని. ఇప్పుడు అందుకే వెళ్తున్నా. ఇప్పుడు ఆ గ్యాంగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను ఒక పెద్ద మాఫియా లీడర్ అవ్వాలని నా ప్లాన్ అని చెప్తూ రాధ వైపు చూస్తాడు. అనుమానంగా, మీరు నిజంగా మాఫియా లీడర్ అవ్వడం కోసం వెళ్తున్నారా? ఇలాంటి విషయంలో జోక్ చేయను రాధా అంటాడు. రాధ మౌనంగా ఉండడంతో, ఏంటి ఇప్పుడు దాకా రౌడీనే, ఇప్పుడు మాఫియా లీడర్ అనేసరికి భయపడ్డావా? మోని ఉన్న చోట భయం ఎందుకు మోని? సరే, నీకు అక్కడికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు. అలాగే నన్ను నీతో తీసుకుని వెళ్ళు. కోపంగా, అరే నేను ఏం చేస్తున్నానో తెలుస్తుందా? నేను మాఫియాలోనికి వెళ్తున్నా. నీకు ఆపానం లేదా? ఎందుకు ఆపాలి మోని? అది నువ్వు వెళ్ళాలనుకుంటున్న ప్రపంచం. నేను ఎలా వెళ్ళొద్దని చెప్పగలను? ప్రేమించడం అంటే మోని నా ప్రేమను తెలియజేయటం, అంతేగాని నేను ప్రేమిస్తున్నానని నేను నాకు నచ్చినట్లు మలుచుకోవటం కాదు. నాకు నువ్వంటే ప్రేమ. నా ప్రేమ ఎలాంటిది అంటే నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. అలా అని నా ప్రేమలో స్వార్థం లేదనుకోకు. జీవితాంతం నీ చేతిని పట్టుకొని నీతోనే ఉండాలని చిన్న స్వార్థం ఉంది నా ప్రేమలో. అందుకే నువ్వు ఎలా ఉన్నా నిన్ను వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన నా మదిలో కూడా రాదు మోని, గుర్తుంచుకో. రాధ అన్న పేరు పెట్టుకున్నందుకు ఆ కృష్ణుడి కోసం పరితపించే రాధలానే నా కోసం పరితపిస్తున్నావా? చిన్నగా నవ్వుతూ, నన్ను బృందావనంలో రాధతో పోల్స్తున్నావా మోని? ఒక చెప్పనా, బృందావనంలో రాధ కృష్ణుడు దూరం అవుతున్నారు. అతని జ్ఞాపకాలు మాత్రం దూరం కాలేకపోతుంది. కానీ నేను నీ జ్ఞాపకాలకే కాదు మోని, నీకు కూడా దూరంగా ఉండలేను అని బాధపడుతుంది. రాధ ఒక చెప్పన, ఒకరోజు బృందావనంలో రాధ కృష్ణుడిని అడుగుతుందట, కృష్ణ నేను ఎక్కడ ఉన్నానో అని. దానికి కృష్ణుడు, నాలో, నా ఆలోచనలో, నా ఊహల్లో, నా జ్ఞాపకాల్లో, నా ఊపిరిలో ఉన్నావు అంటాడట. అప్పుడు రాధ, మరి నేను ఎక్కడ లేను అని అడుగుతుందంట. అప్పుడు కృష్ణుడు, నా తలరాతిలో లేవు అని అంటాడంట. మోని మాటలకి ఆలోచనలో పడి, అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు మోని? నేను నా లైఫ్లో మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి గురించి ఆలోచించింది అంటే అది నీ గురించే. కానీ ఇప్పుడు వెళ్ళాక తప్పదు, అది కూడా ఒంటరిగా. కొద్దిసేపు ఆలోచించి, అయితే మీరు ఈ లక్ష్యాన్ని చేరుకున్నాక నన్ను పెళ్లి చేసుకుంటారా? అది ఎప్పటికి నెరవేరుతుందో. ఎప్పటికైనా నెరవేరుతుంది కదా. అది నెరవేరాక నా కోసం వస్తారు కదా. అయితే అప్పటిదాకా మీకోసం ఎదురు చూస్తాను. నవ్వుతూ, అంత నమ్మకమా నా మీద? నా మీద కంటే మీ మీదే నమ్మకం ఎక్కువ అని అంటుంది. మోని నవ్వుతూ, అయితే సరే వస్తాను. నేను నా లక్ష్యాన్ని చేరుకున్న మరుక్షణం నీ ముందు నిలబడతాను. మరి నువ్వు నేను ఎలా ఉన్నా స్వీకరిస్తావా? అసలు నా కోసం ఎన్ని రోజులైనా వేచి ఉండగలవా? మోని కళ్ళలోకి చూస్తూ, నేను ఈ రాధను మోని, ఇంకా ఈ రాధ నీ కోసం వేచి ఉండలేదు అనుకుంటున్నావా? సరే
మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మీ లక్ష్యం మీరు సాధించేదాకా నేను వేచి ఉంటాను. అలాగే మీరు ఎలా ఉన్నా మీరు నా మోనీనే మోని, నా మోని తప్పు చేయడు, ఆ నమ్మకం నాకు ఉంది అంటుంది. రాధ మాటలకు మౌని చాలా సంతోషం వేసి రాధ ముందుకు వెళ్ళి తన మొహం చేతిలోనికి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంటాడు. వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక పార్కులో ఆరాధ్య, ఏంటండి ఏదో పని ఉందని చెప్పి తీసుకుని వచ్చారో, తీరా వచ్చాక ఏం మాట్లాడలేదేంటి? అది అది అంటాడు అతను. ఎందుకు అంతలా సంకోచిస్తున్నారు? అసలు విషయం ఏంటో చెప్పండి. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటాడు. ఓ, అర్థమైంది. ఎవరు అమ్మాయి? మీ మనసు దోచుకున్న ఆ యువరాణి, ఆ యువరాణినే తనే కనుక నా లైఫ్లోకి వస్తే నా ప్రపంచానికి పట్టపురాణం చేస్తాను, నా జీవితంలో మహారాణిలా చూసుకుంటాను. ఓహో, అయితే మేటర్ చాలా దూరం వెళ్ళిందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఆమెను అడగండి. అడిగితే కాదంటుందేమో అని భయం వేస్తుంది అంటాడు అతను. అలా అని అడగకపోతే మీ మనసులో ఉన్నది ఆమెకి ఎలా తెలుస్తుంది? అయినా మిమ్మల్ని దూరం చేసుకొని వారు ఎవరుంటారు చెప్పండి? అందం, తెలివి, చదువు అన్నీ ఉన్నాయి. ఈ కాలేజీ మీ నాన్నగారిది అయినా నేను కూడా ఒక సాధారణ జాబ్ చేస్తానని పట్టుబట్టి మరి మీరు మన కాలేజీలో ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. ఆ వృత్తికి న్యాయం చేస్తూ పిల్లలకు చక్కని పాఠాలు నేర్పిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు. అందుకు ఉదాహరణ మిమ్మల్ని చూపించవచ్చు. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అంటాడు అతను. నేను చెప్పింది నిజమే కదండి. అయినా మీలాంటి వాళ్ళ జీవితంలోనికి ఒకరు ఆహ్వానించటమే ఆమె అదృష్టం. అంటే అంతే అంటారా? చెప్పేయొచ్చా? ధైర్యంగా చెప్పేయండి. అప్పటిదాకా దాచిపెట్టిన కలర్ఫుల్ రోజెస్ని తీసి రాధా ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు. కృష్ణ, ఏం చేస్తున్నారు? పైకి లేవండి. నా మనసులో మాటలు చెప్పుకునే అవకాశం నాకు ఇప్పుడే వచ్చాయి ఆరాధ్య. ప్లీజ్ నన్ను చెప్పనివ్వు. 3 సంవత్సరాల క్రితం ఎప్పుడు మా డాడ్ తన కాలేజీకి రమ్మన్నా వెళ్ళను నేను. ఆ రోజు ఏదో ఫంక్షన్ అవడంతో కాలేజీకి రాక తప్పలేదు. అప్పుడు నేను మొదటిసారి చూశాను. ఎందుకో తెలీదు, చాలా నచ్చేశావు. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నువ్వు అక్కడే చదివి ఉద్యోగంలో చేరావని తెలుసుకున్నాను. నీకోసమే మా డాడ్తో మాట్లాడి ఇక్కడే జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ నువ్వు ఏ రోజు నాతో మాట్లాడింది లేదు. నీతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవటానికి నాకు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మన ఫ్రెండ్ అయ్యామో, అందుకే నా మనసులో మాట నీకు చెప్తున్నా అంటూ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఐ లవ్ యూ ఆరాధ్య. నా జీవితంలో మహారాణి నువ్వు అవుతావా ఆరాధ్య అంటూ తను ఇచ్చిన రకరకాల రంగులు రోజా పువ్వుల్ని తన ముందు చూపుతాడు అందుకోమన్నట్టుగా. కృష్ణవేవి చూసి అతను తెచ్చిన పూలల్లో ఒక పువ్వుని తీసుకుని నవ్వుతుంది. ఆరాధ్య ఆ పువ్వు తీసుకుంటుంది అని ఎక్సెప్ట్ చేయని కృష్ణ తన వైపు అనుమానంగా చూస్తూ పైకి లెగిసి నుంచుంటాడు. ఆరాధ్య, అది నువ్వు ఆ పువ్వు, నాకు తెలిసి మన మధ్య స్నేహం మాత్రమే ఉంది కృష్ణ, అందుకే నేను ఈ ఎల్లో రోజ్ తీసుకున్నాను. కానీ ఆరాధ్య అనేలోపు నేను చెప్పడం పూర్తి కాలేదు కృష్ణ. నువ్వు చెప్పవలసినవంటి చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు నేను తెలిసి 3 సంవత్సరాలు మాత్రమే. అలాగే మన స్నేహితులు అయ్యింది మహా అయితే 1 సంవత్సరం. ఈ సంవత్సరంలో నా గురించి నువ్వేం తెలుసుకున్నావు కృష్ణ? నువ్వు చాలా మంచి అమ్మాయివని ఆరాధ్య, అది నా ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఇంకా అందంగా ఉంటావు, అది నా రూపం చూస్తే తెలుస్తుంది. చాలా తెలివైన అమ్మాయివి, అది నా తెలివిని ఉపయోగించినప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇంకా అంటే ఎవరైనా సహాయం అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తావు. ఇంకా త్వరగా అందరితో కలవు, చాలా సైలెంట్గా ఇన్నోసెంట్ అమ్మాయివి. ఇంకా తన నవ్వును చూస్తూ నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం ఆరాధ్య అంటాడు. ఇంతేనా కృష్ణ? ఇవి చూసి నన్ను ప్రేమించావా? అది అది కాదు ఆరాధ్య. కృష్ణ, ప్రేమించడం అంటే అందంగా ఉన్నారనో మంచివారనో ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు, ఇష్టం అవుద్ది. ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే, అది మంచైనా చెడైనా సరే పూర్తిగా ప్రేమిస్తేనే దానిని ప్రేమించడం అంటారు.
అలా నేను నా లైఫ్లో మోనీని తప్ప ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించను కూడా. మన కాలేజీలో ఇంతమంది ఉండగా నేను మీతో మాత్రమే ఎందుకు స్నేహంగా ఉన్నాను తెలుసా కృష్ణ? కృష్ణ తెలీదు అని తల ఊపడంతో, ఎందుకంటే నేను మీలో ఒక మంచి స్నేహితుని చూశాను. మన జీవితంలో మనకి అమ్మ నాన్న, మన జీవిత భాగస్వామి ఎంత ముఖ్యమో ఒక మంచి స్నేహితులు ఉండటం కూడా ముఖ్యమే. అలా నా జీవితంలో నాకు అన్ని బంధాలు దొరికిన స్నేహం దొరకనందుకు బాధపడుతూ ఉండగా ఆ కృష్ణయ్యే ఈ కృష్ణుడి రూపంలో నాతో స్నేహం చేయటానికి వచ్చాడని సంబరపడి మీతో స్నేహం చేశాను. నేను మీతో ఒక మంచి స్నేహితుడిగానే చూశాను కృష్ణ. అంటే నన్ను ఎప్పుడూ నువ్వు ఇష్టపడలేదా? ఇష్టపడ్డాను. ఒక మంచి స్నేహితుడిగా మిమ్మల్ని ఇష్టపడ్డాను, కానీ మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించలేదు. నా జీవితంలో నేను ఒకరిని మాత్రమే ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను కూడా. ఒక్కసారి నాకు అనిపిస్తుంది, నేను తనని ప్రేమించడం అన్నది కూడా చిన్న పదం. నేను తనని ఆరాధిస్తున్నా. ఇంకోటి చెప్పనా, నా చదువు పూర్తయిన నేను ఈ కాలేజీలోనే ఎందుకు లెక్చరర్గా జాయిన్ అయ్యానో తెలుసా? నా మోని నా కోసం వచ్చినప్పుడు నన్ను ఎక్కడెక్కడో వెతకకుండా ఉంటాడని నేను ఈ కాలేజీలోనే జాయిన్ అయ్యాను. అప్పుడు తను నా దగ్గరికి ఈజీగా వచ్చేస్తాడు కదా. ఆరాధ్య, నువ్వు చెప్పిన మాటలు నాకు ఒకటి అనిపిస్తుంది, నువ్వు తనని చాలా ప్రేమించావని. ఆరాధ్యకి నవ్వుతున్న మోని రూపం కళ్ళ ముందు మెదులుతుంది. అందంగా నవ్వుతూ తలదించుకుంటుంది. సిగ్గే, అయితే అతని గురించి తెలుసుకోవాల్సిందే. చెప్పు ఆరాధ్య ప్లీజ్. నేను ఇప్పటిదాకా ఎవరికి ఈ విషయం చెప్పలేదు కృష్ణ. ఆరాధ్య, నేను నిన్ను ఇష్టపడటానికి కారణాలు అడిగావు, అలాంటిది నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావంటే ఆ అబ్బాయిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసిన ప్రేమికుల్లా అడగటం లేదు, నా స్నేహితురాలు ఇష్టపడిన అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకున్న కుతూహలంతో అడుగుతున్నా. నన్ను నీ స్నేహితుడుగానే అనుకుంటే చెప్పు, లేదంటే లేదు, నేను అర్థం చేసుకుంటాను. అలా అను కృష్ణ. నిన్ను నా స్నేహితుడిలాగానే చూశాను. సరే, నీకు నా మోని గురించి చెప్తాను అని మోనితో తన పరిచయం, కాలేజీలో జరిగినవి, లాస్ట్లో బీచ్లో జరిగిన సంఘటనలు అన్నీ వివరంగా చెప్తుంది. మొత్తం విన్న కృష్ణకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మీ లవ్ స్టోరీ చాలా బాగుంది ఆరాధ్య. నిజంగా నువ్వు ఇప్పటికీ మోని కోసం ఎదురు చూస్తున్నావంటే చాలా గ్రేట్ అని. ఇప్పటికే 5 సంవత్సరాలు అయ్యి మరి అతను ఇంకా రాలేదు కదా. చిన్నగా నవ్వి, నా మోని కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తా కృష్ణ. నువ్వు అలా ఎదురు చూడటానికి సిద్ధపడినా నీ పేరెంట్స్ అందుకు అంగీకరించాలి కదా. వాళ్ళకు కూడా నేను మోని గురించి మొత్తం చెప్పాను, అలాగే మోని నా భర్తను కూడా చెప్పాను. అందుకే వాళ్ళు కూడా మోనిని నా భర్త అనే నిర్ణయించుకున్నారు కృష్ణ. అందుకే నేను మోని కోసం ఎంతలా ఎదురు చూస్తున్నా వాళ్ళు బాధపడటం లేదు. ఒకవేళ తను ఎప్పటికీ రాకపోతే నా శ్వాస ఈ గాలిలో కలిసిపోయేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆరాధ్య మాటకి కృష్ణకి అర్థమవుతుంది ఆరాధ్యకి మోని అంటే ఎంత ఇష్టమో అని. నీ మనసేంటో తెలుసుకోకుండా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు ఆరాధ్య. త్వరలోనే నీ మోని వచ్చి మీ ఇద్దరును కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్నగా నవ్వి, సరే కృష్ణ, నేను ఇంకా ఇంటికి వెళ్తాను, లేట్ అవుతుంది. ఒక్క నిమిషం అని తను తెచ్చిన బొకేలో ఉన్న ఎల్లో పూల అన్నిటినీ తీసి మిగిలినవి పక్కన బెంచ్ మీద పెట్టి ఆ ఎల్లో రోజెస్ని ఆరాధ్య ముందు చాపి ఫ్రెండ్స్ అంటాడు. కృష్ణ చేతిలో పూలను తీసుకుని ఫ్రెండ్స్ అంటూ నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరాధ్య వెళ్ళిన తర్వాత అప్పటిదాకా అక్కడే చెట్టు వెనకాల నిలబడిన ఒక అమ్మాయి వచ్చి కృష్ణ భుజంపై చేయి వేస్తుంది. కృష్ణ ఆ వైపు చూస్తాడు. ఆమెను చూసి, ఏంటి నీ మొహం సరిగ్గా కనిపించటం లేదు? కృష్ణ కళ్ళల్లో నీళ్ళని తుడిచి, ఇప్పుడు చూడు నన్ను, బావా స్పష్టంగా కనిపిస్తున్నానా? కృష్ణ తలదించుకోవడంతో, నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు బావా, నువ్వు ఇప్పుడు చేసింది నాకు చాలా నచ్చింది. నువ్వు తనని ప్రాణంగా ప్రేమించినా తను ఒకరిని అంత ప్రేమించిందని తెలిసి తనకు ఒక ఫ్రెండ్ లాగే ఉండిపోయావు చూడు, నిజంగా నువ్వు గ్రేట్ బావా. లేదు చిన్ను, ఆరాధ్య ప్రేమ పొందిన మోని చాలా గ్రేట్. ఆరాధ్య ప్రేమ ముందు నా ప్రేమ ఎంత చెప్పు బావా. ఒకటి చెప్పిన, మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకోవటమే నిజమైన ప్రేమికుడి లక్షణం. అలాగే నువ్వు ఉన్నావు బావా, నువ్వు కూడా నిజమైన ప్రేమికుడివే. నువ్వు
ఏంటి ప్రేమ గురించి అంత బాగా చెప్తున్నావు? కొంపదీసి ఎవరైనా ప్రేమించావా ఏంటి? చెప్పు. అతన్ని నిన్ను కలిపేస్తా నేను. నేను ప్రేమించింది నిన్నే బావా. కానీ నువ్వు ఆరాధ్యాన్ని ఇష్టపడుతున్నావని తెలియగానే నా ప్రేమ గురించి నీకు చెప్పకూడదు అనుకున్నా. ఇప్పుడు తను నిన్ను ప్రేమించడం లేదు అని తెలిసి నేను నా ప్రేమను నీకు చెప్తే ఖచ్చితంగా నువ్వు అది సానుభూతులనే అనుకుంటావేమో అని భయం వేసి నా ప్రేమను నీకు చెప్పలేకపోతున్నా బావా. నన్ను క్షమించు. చిన్ని మొహం మీద చిటికి వేసి, ఏంటి చిన్ను, ఏం ఆలోచిస్తున్నావు? నిజంగానే ఎవరినైనా లవ్ చేసావా ఏంటి? ఊరుకు బావా, అయినా నన్నెవరు ఇష్టపడతారు చెప్పు. సరే లేట్ అవుతుంది పదా ఇంటికి వెళ్దాం అని కృష్ణ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆరాధ్య పుట్టినరోజు కావడంతో తను రెడీ అయ్యి కృష్ణని గుడికి వెళ్తుంది. దర్శనం చేసుకుని అక్కడ కొద్దిసేపు కూర్చొని మౌని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి టైం అవడంతో కాలేజీకి వెళ్తుంది. కాలేజీలోకి వెళ్ళిన తన పని తను చేసుకుంటూ ఉండగా ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని ప్యూన్ చెప్పడంతో ఆరాధ్య ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఒక అతను ఒక ఆమె ప్రిన్సిపల్ ఎదురుగా కూర్చుని ఉండటం చూసి, సార్ పిలిచారా? అవునమ్మా అని అతని ఎదురుగా ఉన్న వాళ్ళతో, ఈవిడేనండి మీరు అడిగిన ఆరాధ్య అని ఆరాధ్యను చూపిస్తారు. ప్రిన్సిపల్ గారు తనని వాళ్ళకి పరిచయం చేయడంతో వాళ్ళు ఎవరా అని అనుమానంగా వాళ్ళని చూస్తుంది. ఆరాధ్యను చూసి, భయపడకమా, మేము పోలీసులం, ఒక చిన్న కేసు విషయానికి మా సార్ మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు, అందుకే ఆ విషయం ప్రిన్సిపల్ గారికి అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్దామని వచ్చాం. ఇలా సింగిల్ పోలీసు వస్తే మీరు రారేమో అని, పైగా ఒక లేడీని ఇలా తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు అని మా సార్ ఒక లేడీ పోలీసుని కూడా తీసుకుని వెళ్ళమన్నారు, అందుకే మేము వచ్చాము. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మాతో వస్తారా మేడం అని అడుగుతారు. ఆరాధ్య ప్రిన్సిపల్ గారిని చూస్తుంది. ఏదో చిన్న ఇన్వెస్టిగేషన్ అంట కదమ్మా, వెళ్ళు. ఒకవేళ నీకు ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళాలనిపిస్తే నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు, సరేనా? నాకు తోడుగా ఎవరొస్తారో అని ఆలోచిస్తేనే సరే అని తలూపుతుంది. ఇంతలో సడన్గా ప్రిన్సిపల్ రూమ్కి కృష్ణ వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి ప్రిన్సిపల్ గారితో ఏం జరుగుతుందని ప్రిన్సిపల్ గారు నేను తెలుసుకోవచ్చా అని నిదానంగా అడుగుతాడు. ప్రిన్సిపల్ గారు విషయం చెప్పాక ఆరాధ్య దగ్గరికి వెళ్ళి, ఆరాధ్య నేను నీకు తోడుగా వస్తాను, నీకు ఓకేనా? ఆరాధ్య సరే అనడంతో ప్రిన్సిపల్ గారికి చెప్పి బయలుదేరతారు. అతనితో, సార్ మీరు ఆఫీస్ జీప్లో రండి, నేను ఆరాధ్య నా కారులో వస్తాం. సరేనండి అయితే మా జీప్ ఫాలో అవ్వండి అని చెప్పి వాళ్ళు బయలుదేరతారు. వాళ్ళ వెనకాలే కృష్ణ కారులో ఆరాధ్య కృష్ణ బయలుదేరతారు. ఆ జీప్ ఒక ఇంటి ముందు ఆగానే వీళ్ళ కారు కూడా ఆపి కిందకు దిగుతారు. ఇక్కడ ఎందుకు ఆపారు? మా సార్ ఇక్కడ తీసుకురమ్మన్నారు సార్, మీరు భయపడకండి, ఇక్కడ సార్ ఆఫీస్ రూమ్ ఉంటుంది, రండి అని వాళ్ళిద్దరిని తీసుకొని లోపలికి వెళ్తారు. కృష్ణ ఆరాధ్య ఇద్దరు లోపలికి వెళ్ళాక ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోమంటారు. నేను సార్ అని పిలుచుకుని వస్తాను సార్, అప్పటిదాకా మీరు ఆ అమ్మాయికి తోడుగా ఉండండి అని లేడీ కానిస్టేబుల్ అక్కడే ఉంచి సార్ని పిలవటానికి అతను వెళ్తాడు. కొద్దిసేపటికి ఒక అతను గంభీరంగా నడుచుకుంటూ వచ్చి కృష్ణ ఆరాధ్య ఎదురుగా కుర్చీలో కూర్చుంటాడు. నమస్తే, నా పేరు శివ అని తనకు తను పరిచయం చేసుకుంటాడు. ఆరాధ్య కూడా నమస్కారం చేస్తుంది. వెల్ ఆరాధ్య, మా కానిస్టేబుల్ మీకు చెప్పే ఉంటాడు, మిమ్మల్ని ఒక కేసు విషయంగా ఇక్కడికి పిలిచాను, సో మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి సార్, నేను ఏం చేయగలను? అయితే తప్పకుండా చేస్తాను. ఓకే, సూటిగా విషయానికి వస్తున్నా, మీకు మోనిష్ తెలుసా? తెలుసు సార్, అతను మీకు ఎప్పటి నుంచి తెలుసు అది అని చెప్పబోతూ ఉండగా కృష్ణ ఆగమనడంతో చెప్పడం ఆపుతుంది. మీరెందుకు సార్ మోనిష్ గురించి అడుగుతున్నారు? ఓకే చెప్తాను. ఈ మధ్య మా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అదేంటంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి వేరే దేశాలకి పంపిణీ చేస్తున్నారు, అదంతా ఒక మాఫియా ముఠా చేస్తున్నారు అని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఆ మాఫియా లీడర్ కోసం చాలా ఇన్వెస్టిగేషన్ చేశాం. అప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే ఆ మాఫియా లీడర్కి ఒక లవ్వర్ ఉంది. అది ఎవరో కాదు, మీ పక్కనే ఉన్న ఆరాధ్య అని. అందుకే మిమ్మల్ని అక్కడికి పిలిపించాము, సారీ ఇక్కడికి పిలిపించాము. కృష్ణ ఫుల్ షాక్ అవుతాడు. ఆరాధ్య కూడా ముందు షాక్ అయినా తర్వాత ఆ మాఫియా లీడర్ ఎవరు సార్ అని అడుగుతుంది. ఆ మాఫియా లీడర్ ఎవరో కాదమ్మా, ఆ మౌనిషే అని చెప్తాడు. తను పెద్ద కళని ఇంకా పెద్దగా చేసుకుని చూస్తూ నిజమా అంటుంది. శివ అవును అనే తల ఊపడంతో, హే
నా మోని సాధించాడు అని గట్టిగా సంతోషంగా అరుస్తుంది. ఏంటి సాధించాడా? వాడేమైనా అవార్డులు తీసుకున్నాడు అనుకుంటావా? మాఫియా లీడర్ అయ్యాడు. అయినా అలాంటి వాడికి లవ్వర్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? అమ్మాయిని అలా విదేశాలకని చెప్పబోతుండగా ఆరాధ్య ఆపమని చేయి చూపడంతో ఆగిపోతాడు ఆ పోలీస్ ఆఫీసర్. కుర్చీలో నుంచి లేచి నుంచొని, ఏంటి ఏదో అంటున్నావు? మాఫియా లీడర్ అవటం అంటే అది ఏమైనా సాధారణమైన విషయం అనుకుంటున్నావా? అది నా మౌని సాధించడం అంటే నాకు గర్వంగానే ఉంటుంది. ఇంకేంటన్నావు? అమ్మాయిని వేరే దేశాలకి ప్రాణం పైన నా మౌని అలాంటి పని చేయరు. ఆ విషయం నాకన్నా బాగా ఇంకెవరికి తెలీదు. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్లో తప్పు ఉందేమో చెక్ చేసుకోండి అని సీరియస్గా మాట్లాడుతుంది. తర్వాత ఏదో గుర్తొస్తున్నట్టు, అవును ఇందాకటి నుంచి ఏంటంటున్నారు? మీ ఇన్వెస్టిగేషన్లో నేను ఒక మోనీకి లవ్వర్ని తెలిసిందా? ఎవరు చెప్పినా ఆ విధవా? నా దగ్గరికి రమ్మనండి, నేను చెప్తా వాడి పని అని అంటూ తిడుతుంది. అతను, ఏంటి ఈ మేడం ఇప్పటిదాకా నేను చూసింది ఏమైనా ఇప్పుడు ఇలా తిడుతుందేంటి అని ఆశ్చర్యంగా ఆరాజ వైపు చూస్తూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. తనకు పరిచయమైన ఇన్ని సంవత్సరాల ఆరాధ్యాన్ని ఎప్పుడో అలా చూడని కృష్ణ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదేంటి, మీరు మోనీష్ లవరే కదా? ఇప్పుడేనా మీకు చెప్పాను నేను మోనీష్ లవర్ని కాదని? మళ్ళీ మోనీ లవరా అని అడుగుతారేంటి? నా మోనీ తప్పు చేయడం అంటున్నారు, మరి లవర్ కాదు అంటున్నారు. అసలు మీరు ఏమవుతారు మోనీష్కి? ఆరాధ్య సిగ్గుపడుతూ, నేను మోనీకి భార్యని అని సిగ్గుపడుతుంది. భార్యవా? అంటే మోనీష్కి పెళ్ళి కూడా అయిందా? పెళ్ళి అయితే నేను మోనీని భార్యని అనేది చెప్పుకోవాలా? నా మనసులో ఎప్పుడూ కలిసిపోయాయి. సో నేను తన భార్యని, ఇది ఫిక్స్. అర్థమైందా? అర్థమైంది మేడం. మీ శ్రీవారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తారో కాస్త మాకు చెప్తారా మేడం? తను అనుకున్నది సాధించిన వెంటనే నా దగ్గరికి వస్తానని తను మాట ఇచ్చాడు. సో నా కోసం వస్తూ ఉంటాడు అంటూ పైకి గాల్లోకి చూస్తూ కలలకంటుంది. వస్తూ ఉంటాడా దేవుడా అని తల కొట్టుకొని, అసలు ఆ రౌడీలో ఏం చూసి ఇష్టపడ్డావమ్మా? హలో సార్, మీరు పోలీస్ కావచ్చు, కానీ మీరు మాట్లాడుతుంది నా మోని గురించి. సో ప్లీజ్ గివ్ రెస్పెక్ట్. అరే ఆరాధ్య, వాళ్ళు పోలీసులు, వాళ్ళతో అలాగే మాట్లాడితే. పోలీసులు అయితే మాత్రం నా భర్తకి రెస్పెక్ట్ ఇవ్వకూడదా? అలాగే మేడం, మీ రౌడీ గారు ఎప్పుడు వస్తారో చెప్తే మేము వెళ్ళి అరెస్ట్ చేసుకుంటాం మేడం అని చేతులు కట్టుకొని చెప్తాడు. అరెస్టా? ఎందుకు? ఎందుకునంటావేంటి? చెప్పే కదా అమ్మాయిల్ని అనేలోపు. మీకు ఒక్కసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? నా మోని అమ్మాయిలకి సహాయం చేస్తాడు తప్ప వాళ్ళకి చెడు చెడిగేలా ఏం చేయడు. నా మోని ఎప్పటికీ తప్పు చేయడు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న ఆరాధ్యని ఒకరి వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకోవటం ఉలిక్కిపడి బిగిసిపోతుంది. తనని పట్టుకుంది ఎవరా అని తిరిగి చూసి ఆరాధ్యకి ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మాటలు కూడ తీసుకుని మోని అంటుంది. అవును రాధా, నీ మోనీనే అని తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. కృష్ణకి వాళ్ళని చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా కొద్దిసేపటికి చప్పట్ల శబ్దం వినిపించడంతో ఇద్దరూ కూడా దూరంగా జరిగి అటు ఇటు చూస్తారు. ఆరాధ్య ఆశ్చర్యంగా అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంది. దీప, నువ్వు ఇక్కడ ఏంటి అంటుంది ఆరాధ్య. మా ఆయన ఇల్లుది, అయితే నేను ఇక్కడే ఉంటాను కదా. ఆనందంగా, అంటే నీకు పెళ్ళి అయిందా? సూపర్. నీ స్టడీ కంప్లీట్ అవ్వగానే నువ్వు వెళ్ళిపోయావని, మనం ఇలా ఇన్నేళ్ళకి కలవటం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆగి, అంటే శివాగారు మీ హస్బెండా? ఆరాధ్య దగ్గరికి వచ్చి, అవును సిస్టర్, మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంది నేనే. ఆరాధ్య దీపను చూస్తుంది. అవును అని తల ఊపడంతో ఆరాధ్య సంతోషంగా దీపని హక్ చేసుకుంటుంది. ఇంతలో ఒక 2 ఏళ్ల బాబు రుద్ర నడుచుకుంటూ వచ్చి వాళ్ళ కాళ్ళను చుట్టేయడంతో ఆరాధ్య ఆ బాబుని ఎత్తుకుంటుంది. వావ్, ఎంత క్యూట్గా ఉన్నాడో అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతూ మోనీని చూస్తుంది. ఆ ముద్దేదో మోనీకి పెట్టినట్టు అనుకుని మోనీ బుగ్గను పట్టుకుని నవ్వుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటం చూసిన మిగతా వాళ్ళు అని దగ్గటంతో ఇద్దరూ తేరుకుని
తలదించుకుంటారు. అప్పుడు గుర్తుకు వస్తాయి శివ మాటలు ఆరాధ్యకి. వెంటనే బాబుని దీపాకిచ్చి శివ ముందు చేతులు కట్టుకొని నిలబడి, ఇప్పుడు చెప్పండి భయ్యా, అసలు జరిగిందేంటి అని అడుగుతుంది. నన్ను ఎందుకమ్మా అడుగుతావు? నేను పాత్రధారిని మాత్రమే, ఈ కథకు సూత్రధారి మాత్రం మీ ఆయనే అని మౌనిని చూపిస్తాడు. ఆరాధ్య మౌని వైపు తిరిగి చెప్పమన్నట్టు చూస్తుంది. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మధ్యలో మనెందుకు, పదండి బయటికి అని అందరూ అక్కడి నుంచి బయటికి వచ్చి డోర్ వేసేస్తారు. బయటికి వచ్చాక కృష్ణ, సార్ అసలు ఏం జరిగింది, మోనీష్ ఎలా వచ్చారు, ఆయన మాఫియా లీడర్ అది అని భయపెట్టారు, నిజంగా ఆయన మాఫియా లీడరా అనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా, కూల్ బాస్, ఎందుకు అన్ని ప్రశ్నలు, నేను మీకు సమాధానం చెప్తాగా, ముందు మీరు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని సోఫాలో కూర్చుంటాడు. ఇంతలో ఒక ఆమె కాఫీ తీసుకొని రావటం చూసి కృష్ణ షాక్ అవుతాడు. నువ్వేంటి నువ్వేంటి చిన్ను ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. శివ పక్కన కూర్చొని, ఈ శివ అన్న ఎవరో తెలుసా, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి. ఓ, శివకుమార్ కదా, అవును బావా, అంటే నిన్ను చూడగానే గుర్తుపెట్టావా? అవును బావా, నేనే చూడగానే గుర్తుపెట్టాను, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నాకు సత్య నీ గురించి, ఆరాధ్య గురించి మొత్తం చెప్పింది. అదే మన చిన్ను. నీకు ఆరాధ్య గురించి మోనీ చెప్పి హెల్ప్ చేయమన్నప్పుడే నాకు తెలిసింది నా భార్య దీపాకి తన ఫ్రెండ్ అని, అండ్ మోనీకి తనే లైఫ్ అని. అందుకే మోనీ ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ ప్రకారం ఇలా ఆరాధ్యని రప్పించి తనతో పాటు నువ్వు కూడా వచ్చి ఇంకో పని కూడా జరిగేలా చేశావు. ఇంకో పనా? అదేంటి బావా? కృష్ణ అడిగిన ప్రశ్నకి శివ ఏం చెప్పబోతున్నాడో తెలిసిన సత్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా పట్టుకుని తన పక్కన కూర్చోబెడతాడు. సత్య భుజం మీద చుట్టూ చేయి వేసి, కృష్ణతో నా చెల్లి సత్యనే పెళ్లి చేసుకుంటావా కృష్ణ అని అడుగుతాడు. ఆ మాటను ఊహించని కృష్ణ ముందు షాక్ అయ్యి తర్వాత సత్యను చూస్తాడు. తను తలదించుకుంటుంది. ప్రేమ మధ్యలో రాయబారం ఉండకూడదు అని అంటారు, కానీ ఆ ప్రేమని ఎలా తెలియచేయాలో తెలియక మా చెల్లి తన ప్రేమని గుండెలను దాచుకుంది. ఆ ప్రేమకి కృష్ణ సత్య వైపు చూస్తాడు. అది తను చెప్పబోతుందో లేదో కూడా నాకు తెలీదు, అందుకే ఒక అన్నగారి అలా మీరు ఇద్దరికీ పెళ్లి చేయాలి అని నేను నిన్ను అడుగుతున్నాను. మా చెల్లిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా కృష్ణ? కొద్దిసేపు ఆలోచించి, ఒక 5 నిమిషాలు నేను చిన్నుతో మాట్లాడొచ్చా అని శివని అడగడంతో అతను ఒప్పుకొని టెర్రస్ మీదకి వెళ్ళమంటాడు. నన్ను ప్రేమించావా చిన్ను? చిన్ను మౌనంగా ఉండటంతో, నేను నా మనసులో ఫీలింగ్స్ ఎవరితో చెప్పినా చెప్పకపోయినా నీతో మాత్రం ఖచ్చితంగా చెప్పేవాడిని. అలా ఆరాధ్య మీద నా ప్రేమ కూడా మొదటిగా చెప్పింది నీతోనే. తను కాదు అన్నా నాకు బాధ కలిగినా ఆ బాధ పంచుకుంది కూడా నీతోనే. అలా నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకుంటుంటే నువ్వు మాత్రం కనీసం నన్ను ప్రేమించిన విషయం కూడా చెప్పలేదు. ఎంత పరాయివాడివి అయిపోయానో చిన్ను అని బాధపడతాడు. చిన్ను వెంటనే కృష్ణని హక్ చేసుకొని, నువ్వు పరాయివాడివి ఎలా అవుతావు బావా? నువ్వు నా బావవి, నా ప్రాణానివి. నీకు ఎన్నోసార్లు నా ప్రేమను తెలియచేయాలనుకున్నా, కానీ తెలియజేస్తే నువ్వు ఏమంటావు అనే భయంతో నా ప్రేమ నీకు తెలియచేయలేదు అంటూ ఏడుస్తుంది. చిన్ను మొహమ్మే తన చేతితో తీసుకొని తన కన్నీళ్లు తుడిచి కొంటిగా, సరే ఇప్పుడు నన్ను చెప్పు చెప్పు చిన్ను, ఇప్పుడైనా అంటాడు. తలదించుకొని ఐ లవ్ యూ బావా అంటుంది. కృష్ణ కూడా చిన్ను ప్రేమను అర్థం చేసుకొని ఐ లవ్ యూ టూ అంటాడు. ఒక్కొక్కసారి మనం కోరుకున్న ప్రేమ మనకి దగ్గర కాకపోవచ్చు, కానీ మన కోసం ఎదురు చూసే ప్రేమ మన దరికి వస్తే మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు. ఆరాధ్య మౌని ఒడిలో కూర్చుంటుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందో నన్ను అడగాలని అనిపించట్లేదా? అడవటం ఎందుకు మౌని, నువ్వు చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావు కదా. నువ్వు నువ్వు నన్ను ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నావు. అలా నేను కూడా నీకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందుకే నీకు ఎన్ని రోజులు దూరంగా ఉంది, నేను అనుకున్నది సాధించి ఇప్పుడు నీ ముందు నిల్చున్నాను. నా ముందు ఎక్కడి నుంచున్నావు? నువ్వు కుర్చీలో కూర్చున్నావు, నేను నీ ఒళ్ళో కూర్చున్నాను అంటుంది. ఆరాధ్య మాటలకి నవ్వుకొని, ఒకటి అడగనా, నా మీద ఎందుకు ఇంత నమ్మకం? ఇలా ఎంతకాలమైనా ఎదురు చూస్తావా? నేను ఒక్కసారి కూడా నేను ప్రేమించానని చెప్పలేదు. మనం విడిపోయాక కూడా ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏం చేయలేదు.
అలా ఏం చేయకుండానే నా మీద ఏ నమ్మకంతో 5 సంవత్సరాలు నా కోసం ఇలా వెయిట్ చేయగలిగావు? నా మోని ఎప్పుడు మోసం చేయడు అని నాకు తెలుసు. మీరు నాకు ప్రపోజ్ చేయకపోయినా, ఫోన్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే నేను మీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూశాను. మీరు నన్ను వదిలి వెళ్తున్నప్పుడు నా నుదుటిన ముద్దు పెట్టారు చూడండి, అప్పుడే మీరు నన్ను మీ భార్యగా స్వీకరించారని అర్థమైపోయింది. అయినా మీకోసం 5 సంవత్సరాలు ఏంటి, ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఆరాధ్యాన్ని తన వైపుకు తిప్పుకొని తను హక్ చేసుకుంటాడు. నాకు డౌటు, మీరు నిజంగా మాఫియా లీడర్ అయిపోయారా ఏంటి కొంపతీసి? నవ్వి ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, మీరు సాధించవలసింది సాధించాక నా దగ్గరికి వస్తానన్నారు కదా, అప్పుడు మీరు వచ్చారు అంటే మీరు సాధించారేమే కదా అర్థం. కానీ కానీ ఒక డౌటు, శివ అన్నయ్య మిమ్మల్ని ఇంట్లో పట్టుకొని నా దగ్గరికి మనుషులు పంపి ఇక్కడికి తీసుకువచ్చి నన్ను మీ గురించి ఎందుకు అడిగారు? ఏం జరుగుతుంది అని అయోమయంగా అడుగుతుంది. ఆరాధ్యని అంత క్యూట్గా చూసిన మోని వెంటనే ఆరాధ్య బొగ్గును ముద్దు పెడతాడు. అంతే, ఆరాధ్య షాక్ అయ్యి నుంచుంటుంది. మోని ఆరాధ్య చేపట్టుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుని పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ఆరాధ్యకి ఇస్తాడు. తను గబగబా తాకేసి మోని వైపు చూస్తుంది. ఎందుకురా అలా చూస్తావు? నువ్వంత క్యూట్గా ఫేస్ పెట్టేసరికి ఏం చేయాలో తెలియక ముద్దు పెట్టేశాను అంటాడు. ఆ మాటకు రాధా కూడా సిగ్గుపడుతుంది. రాధా చుట్టూ చేతులు వేసి దగ్గరగా పెట్టుకొని చెప్పడం మొదలు పెడతాడు. రాధా, నేను అలా ఉన్నా సరే నువ్వు నన్ను యాక్సెప్ట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నావు. అలాంటి నీకు మంచి బిరుదు ఇవ్వాలని నేను కోరుకున్నాను. నీకు తెలుసు మా నాన్న ఒక రౌడీ అని, అలాగే నన్ను కూడా ఒక రౌడీలానే చూస్తున్నారని కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకుని ఒక రౌడీ భార్యగానే ఉండాలని నిర్ణయించుకున్నావు. ఈ లోకంలో రౌడీ కొడుకుని రౌడీలానే చూస్తారు తప్ప వేరేలా చూడరు. అలా నేను ఇప్పటి నుంచి బాధపడ్డాను. కానీ రేపు నీకు కానీ ఒక పిల్లలు కానీ అదే పిలుపు రావడం నాకు ఇష్టం లేదు. నీకు గుర్తింపు ఇవ్వాలని నేను అనుకోలేదు రాధా, అందుకే కష్టపడ్డాను. పోలీస్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నీ ముందు ఏసీపీ మోనిష్గా తిరిగి వచ్చాను. అంటే మీరు ఇప్పుడు పోలీసా? నేను పోలీసుని మాత్రమే, కానీ నువ్వు పోలీసు భార్యవని నీ రాధా బుక్కులు లాగుతాడు. మరి మరి ఇందాక శివాబయ్య చెప్పిన మాటలు అవన్నీ కలుపుతాం రాదా. ట్రైనింగ్లో నేను శివ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. అనుకోకుండా తనకి ఫ్రెండ్ దీపాతోనే పెళ్లి జరిగింది. ఈ మధ్యన నన్ను ఇక్కడ ఏసీపీగా ప్రమోట్ చేశారు. సో నేను శివకు చెప్పిన నీతో ఇలా మాట్లాడమని చెప్పాను. అందుకే తను నీతో ఇలా చెప్పాడు. కానీ నువ్వు అదేమీ నమ్మలేదు చూడు, అక్కడ నువ్వు నాకు ఇంకా నచ్చేసావు. అందుకే అప్పటిదాకా పక్క రూమ్లో మీ మాటలు వింటూ నేను వెంటనే వచ్చి నిన్ను హగ్ చేసుకున్నా అని గట్టిగా తనని హగ్ చేసుకుని చెప్పాడు. మోని చేతులు విడిపించుకొని పైకి లేచి, అంటే నన్ను కావాలని టీజ్ చేశారా అని కోపంగా చూస్తుంది. మోని నవ్వుతూ ఉంటాడు. పోండి, నేను మీతో మాట్లాడను అని వెళ్తూ ఉండగా, ఈ మోనిని ఒంటరిగా వదిలిన నా రాధ నాకు దూరంగా వెళ్ళగలదా అని చేతులు చాపుతాడు. వెళుతున్న రాధ ఆగి మోనిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని హత్తుకుంటుంది. రాధ, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా అని రాధకు దూరంగా జరిగి తన జేబులో ఉన్న రింగ్ తీసి మోకాళ్ళ మీద కూర్చొని, రాధ, ఈ ప్రపంచంలో నా గురించి అమ్మ తర్వాత ఇంతలా ఆలోచించి అంటే అది నువ్వే. నా కోసం ఎంతకాలమైనా ఎదురు చూడగల నీ ప్రేమ ముందు నాది చాలా చిన్న ప్రేమ అని 5 సంవత్సరాల ముందు నువ్వు అడిగింది ఇప్పుడు నీకు నేను చెప్తాను. చెప్పనా? ఐ లవ్ యూ రాధా, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. రాధా కళ్ళండ నీళ్ళతో ఎస్ అని ఆ రింగ్ తన వేలుకు తొడిగించుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పి తనని హక్ చేసుకుంటుంది. ఇలా వాళ్ళ నిరీక్షణ ఫలించి ఒక్కటిగా అయ్యారు. హలో అండి, స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో సార్, స్టోరీ మాత్రం అద్భుతంగా రాశారు, చాలా బాగుంది. స్టోరీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి. మీరా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక తప్పకుండా ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? రేపు మరో మంచి స్టోరీతో ఎర్లీ మార్నింగ్ మీ అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.